మాతృదేవో భవ. మాతృదేవో భవ. పాలవియిచ్చెనో తెలుగు భారతిలో మురిపాలనిచ్చెనో. మా అమ్మ పాలవియిచ్చెనో తెలుగు భారతిలో మురిపాలనిచ్చెనో. కేలున నుగ్గుబట్టెనో మృగీ మదమందున నిగ్గుబట్టెనో. కేలున నుగ్గుబట్టెనో మృగీ మదమందున నిగ్గుబట్టెనో. లాలలో పోసెను సుఖ విలాలిత భోగి ఫలాలు పోసెను. లాలలు పోసెను సుఖ విలాలిత భోగి ఫలాలు పోసెను. చాలనరాని చాలనలేని పద్య సుమ సౌరభముల్ వెదజల్లె గుండెలన్. చాలనలేని పద్య సుమ సౌరభముల్ వెదజల్లె గుండెలన్. భారతీయులు కావడం, అందున తెలుగువారు కావడం జన్మ జన్మల అదృష్టంగా చెబుతారు. ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ నా అల్పస్య తపస ఫలం. తెలుగువాడుగా పుట్టడం, తెలుగు మాట్లాడడం ఎన్నో జన్మల తపస్సు చేత ద్వారా మాత్రం తప్ప సాధ్యం కాదని తమిళ పండితుడైన అప్పయ్య దీక్షితుడు గారు అన్నారు. ఆయన సొంత భాష కంటే కూడా తెలుగు చాలా గొప్పది, తెలుగు మాట్లాడేవాళ్ళు, తెలుగు సాహిత్యం చదువుకున్న వాళ్ళు అదృష్టవంతులు అన్నారు. కారణం కవిత్వం, అందున తెలుగు కవిత్వం, తెలుగు కావ్యాలు ధర్మాన్ని, భగవంతుణ్ణి మనం ఇష్టపడేలా చేస్తాయి. భగవత్ సంబంధమైనటువంటి భక్తి ఇష్టపూర్వకంగా జరగాలి. అది భయంతో కానీ, బలవంతంగా కానీ, ప్రలోభంగా కానీ జరగకూడదు. ఏదో ఇది జరుగుతుంది కాబట్టి, ఇది కావాలి కాబట్టి చేయడం, లేదా చేయకపోతే ఏమవుతుందో అని చేయడం, ఈ రెండూ సరైన మార్గాలు కావు. ఇటు భయాన్ని విడిచిపెట్టి, అటు ప్రలోభాన్ని, కోరికల్ని విడిచిపెట్టి కేవలం అది ఆనందం కలిగించేది కాబట్టి చేస్తాం అంతే. అప్పుడు దానికి ఒక సమయంతో నిబంధన ఉండదు, ఒక సందర్భంతో నిబంధన ఉండదు. ఎప్పుడైనా హృదయం ఆ పని చేయగలుగుతుంది. ఆ భగవద్భక్తిని ఇష్టపడేలా చేయడం కవిత్వ లక్షణం. కవిత్వం రసరమ్యంగా ఉంటుంది. రసరమ్యంగా ఉన్న ఏదైనా మనకి వ్యతిరేకమైనా భరించగలం. రసరమ్యం అంటే ఉద్దేశం అది. వ్యతిరేకమైనా భరించగలం. రసం అంటే చారు, చారును రసం అంటారు. అది అర్థమైతే కావ్యంలో రసం కూడా అర్థం. చారులో 16 పదార్థాలు వేస్తారు. వండడంలో అన్నిటికంటే తేలికైన పదార్థం ఏదంటే చారు. వేదాంతం చెప్పే వాళ్ళందరికీ తేలికైనది ఏమిటంటే భగవద్గీత. ఎవడైనా చెబుతాడు, ఏమైనా చెబుతాడు, ఎంతసేపు అయినా చెబుతాడు. కృష్ణుడు ఒక్కడే భగవద్గీత మీద మాట్లాడిన వ్యక్తి, మళ్ళీ అప్పటి నుంచి చెప్పడం వరకు మిగిలిన అందరూ మాట్లాడతారు. అలాగే ఎవడైనా పెట్టగలిగింది చాలు. ఏముంది, మా అమ్మ చెబుతూ ఉండేది, నీళ్లు వెచ్చ చేసి ఆ పోపుల డబ్బాలో ఉన్నవన్నీ అందులో బారేస్తే అదే చారు రాదు. శుభ్రంగా వేడెక్కించేసి కాస్త పసుపు బారేసి అన్ని బారేస్తే అదే అవుతుంది. ఏముంది అందులో విశేషం. కానీ దాంట్లో ఉండే గొప్ప తత్వం ఏంటంటే చారుని రసం అంటారు. రసము సాంబార్ అంటారు కదా, సాంబార్ వేరు, రసం వేరు. చారులో వేసే 16 పదార్థాల్లోనే అన్నీ తీయగా ఉండవు. బెల్లం వేస్తారు, మిరపకాయలు వేస్తారు, అవన్నీ వేరు. చేదు ఉన్నాయి కొన్ని. ఆవాలు ఒకసారి 4 గింజలు ఆవాలు నోట్లో వేసుకుంటే గంట సేపు ఆ చేదు పోదు. మెంతులు నవ్వినామంటే మధ్యాహ్నం వరకు పోదు. ఇక ఇంగు నవ్వితే జీవితాంతం పోదు. కొంతమంది పాండిత్యం, మా పాండిత్యం ఏముందండి, ఇంగువ కట్టిన గుడ్డ అంట. ఇంగువ గుడ్డలో మూట కడితే తీసేసాక కూడా గుడ్డ వాసన వస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళ ఇంట్లో ఎప్పుడో ఉంది, తాతగారు ముత్తాతగారు ఒక ఆయన మంచి పండితుడు. వీళ్ళెవరు కాదు, వీళ్ళు వేరే వాటిలో పండితుడు. కానీ అదేదో కొంచెం ఉంది, అదే ఇంగువ కట్టిన గుడ్డ అంట.
అందుకని ఇంగువకి అంత ప్రభావం ఉంది ఆజన్మాంతం. కానీ విచిత్రం, మరి ఇంత వాసన వస్తాయి, ఇంత చేదుగా ఉంటాయి కదా ఆవాలు, మెంతులు, ఇంగువ. ఇవి చారులో వేస్తే చారు చాలా బాగుంటుంది, వేయకపోతే బాగుంటుంది. అంటే చేదైన పదార్థాన్ని కూడా రసమయం చేస్తే రుచిగా ఉంటుంది. జీవితంలో మనమంతా సుఖం కోరుకుంటాం, దుఃఖాన్ని కోరుకోం. కానీ దుఃఖం అనివార్యం. దురదృష్టవశాత్తు మనకి దుఃఖాలే ఎక్కువ వస్తున్నాయి సుఖాల కంటే. ఎంత కోరుకున్నా సుఖాలు రావట్లేదు, దుఃఖాలే వస్తున్నాయి. గుళ్ళు భక్తి పెరగడానికి కూడా దుఃఖాలు, కష్టాలు, భయాలే కారణం. అందులో ఏమీ సందేహం లేదు. మొహమాటం లేకుండా మాట్లాడుకుంటే కానీ విషయాలు అర్థం కావు. ఆంజనేయ స్వామి గుళ్ళు బాగా పెరుగుతాయి, ఎందుకంటే భయం పెరిగింది బాగా. వినాయకుడు గుళ్ళు బాగా పెరుగుతాయి, ఎందుకంటే అవుతుందో అవుదో పని భయం పెరిగింది. లేకపోతే నిజానికి రామాలయం ఉంటే చాలు, ఆంజనేయ స్వామి ప్రత్యేకమైన ఆలయాన్ని కోరుకోలేదు. రాముడు పాదాల దగ్గర ఉంటాడు. ఆంజనేయ స్వామి ఆలయాలు ఎక్కువైనా రామాలయంలో దీపం పెట్టేవాళ్ళు ఏడుపు. ఇది ఆంజనేయ స్వామి సంతోషించే పరిణామమేనా? ఆంజనేయ స్వామిని ఎందుకు అంత పెంచేసామంటే ఆయన పెరగలేదు, మన భయం ఆయన పెంచింది. నేను పక్కన కూర్చొని మాట్లాడుతున్నా, మొహమాటమే లేదు. ఇటు పక్క గారెలు ఉన్నాయి, ఇటు పక్క నీళ్లు ఉన్నాయి, హాయిగా ఉంది వ్యవస్థ. దేవుడు మనకు అర్థం కావాలంటే మనం మనకు అర్థం కావాలి. మనం ఏమిటో, మన జీవితం ఏమిటో అర్థమైతే ఈ దేవతలు అందరూ అర్థం అవుతారు. అసలు ఇంతమంది ఎందుకో కూడా అర్థం అవుతుంది. అది కావ్యం ద్వారా జరుగుతుంది. ఎందుకంటే కావ్యం మనం మామూలుగా వినే విషయాన్ని, మనకి ఇష్టం లేని విషయాన్ని కూడా రుచికరం చేసి చెప్పేస్తుంది. అయిపోయి ఇది ఇష్టం లేదనుకున్నా ఇంత బాగుంది ఏమిటి అంతే. ఆవాలు, మెంతులు, ఇంగువ చారులో వేస్తే బాగున్నట్టు, వేయకపోతే చారు బాగుండదు. అందుకే దాని రసం అంటారు. కావ్యంలో ఉండేది కూడా రసమే. నవరసాలు: శృంగారం, వీరం, కరుణం, అద్భుతం, హాస్యం, భయానకం, బీభత్సం, రౌద్రం, శాంతరసం. రకరకాల ఘట్టాలని, కథలని రకరకాల రసాల్లో మనకు అందిస్తాం. ఇది మనకు అమెరికాలో చూడండి, ప్రతి వస్తువుని ఏం ఫ్లేవర్ కావాలని అడుగుతారు. 3-4 ఫ్లేవర్. మన దేశంలో అయితే ఒకటే ఫ్లేవర్, గొడవలేదు. 2వ ఫ్లేవర్ ఉండదు. అది కూడా కొంచెం ఫ్లేవర్ అంటే అక్కడ వాసన అని అర్థం, కంపు అని అర్థం. ఇంకో 2వ ఫ్లేవర్ ఉండదు, ఒకటే ఫ్లేవర్. ఇక్కడ మాడు అలా కాదు. పేస్ట్ కావాలంటే నీకు 3 ఫ్లేవర్లు ఉన్నాయి, 4 ఫ్లేవర్లు ఉన్నాయి. ఫ్లేవర్ తేడా వస్తే షూ చేస్తాడు కూడా. అక్కడ షూ లేదు, సూత్రం లేదు, ఏం లేదు, మాట్లాడుకుంటూ కూర్చోండి. రసమయం చేసి అందిస్తారు. అలాగా భగవద్భక్తిని, ముఖ్యంగా విష్ణు భక్తిని గోదాదేవి చరిత్ర ద్వారా రసమయం చేసి అందించాడు శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద అనే కావ్యం ద్వారా. మంచి కావ్యం, రసవత్తరమైన వర్ణనలు ఉంటాయి కాబట్టి ఇవాళ పాపం భక్తులను కొంచెం ముందు ఇబ్బంది పెట్టి 8 గంటల చాలీసాని 7 గంటలకు చదివించాం. గారెలు వేసుకున్న మహానుభావుడు సంతోషిస్తాడు. స్పెందరాళ్ళ పెట్టారు నాకు గారెలు 1 గంట. అందుకని నన్ను ఆయన అనుగ్రహిస్తాడు తప్పనిసరిగా. నీ వల్ల 1 గంట ముందే నాకు నైవేద్యం దొరికిందయ్యా, గొడవలేదు. అందుకోసం జరిపేందుకు కావ్యం ఎప్పుడు మధ్యలో ఆటంకం కాకూడదు. అది రసమయ స్వరూపం. రసాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు, ఏ సుఖాన్ని మనం ఆస్వాదిస్తున్నప్పుడైనా రసస్వరూపాన్ని మధ్యలో ఆటంకం ఒక్క క్షణం కూడా భరించలేదు. ఆవురావురమని తల్లిపాలు తాగే బిడ్డ ఈ వైపు నుంచి ఈ వైపుకు మారుస్తే గోల్ చేస్తాడు. ఎంతసేపు ఉంటుంది ఆ సమయం? మార్చినప్పుడు గోల్ చేస్తాడు. అది రసస్వరూపం. అటువంటి కావ్యాన్ని మనకు అందించాడు ఆముక్త మాల్యద. ఆముక్త అంటే తాను ధరించిన, మాల్య అంటే దండ, దా అంటే దదాతి ఇచ్చున్నది. శబరి తాను ముందు పళ్ళు రుచి చూసి శ్రీరామచంద్రుడికి ఇచ్చినట్టే గోదాదేవి తాను పూలదండలు ధరించి కొప్పు పెట్టుకుని, కొప్పుకు చుట్టుకుని చూసుకుని, అప్పట్లో అద్దాలు లేవు కాబట్టి నూతి నీళ్లలో చూసుకుని, బావి నీళ్లలో తన నీడ చూసుకుని బాగున్నాయి అనుకుని, మళ్ళీ తండ్రి చూస్తే ఏమంటాడో అని పాపం భయంతో ఆ దండలు అక్కడ పెట్టేసి ఆ తర్వాత ఎక్కడో బయటపడి ఆ దండ స్వామికి అలంకారం చేస్తుంటే తండ్రి అయినటువంటి విష్ణు చిత్తుడికి ఆ దండలో పొడుగాటి వెంట్రుకు కనపడింది. ఆయన బ్రహ్మచారి, గృహస్థ అనడానికి లేదు, బ్రహ్మచారి అనడానికి లేదు. ఆ కథ చెబుదాం, తెలుస్తుంది. ఆ వివరాలు ఉండవు అందులో. సరే ఏదో అనుకుందాం. అబుద్ధేక్షుపత్రుడు అంటాడు కృష్ణదేవరాయ. అంటే మన్మథ శరాలు ఎలా ఉంటాయో ఆయనకి తెలియదు అంటాడు. అందుకని బ్రహ్మచారి అనుకోవాలి. రోజు 100 మందికి భోజనం పెట్టేవాడు అంటాడు కాబట్టి గృహస్థ అనుకోవాలి. ఏదో తెలియదు మొత్తం.
అది పెద్ద విషయం కాదు. ఆయన ఈ భగవంతుడికి అర్పించేటువంటి పూలదండలో అమ్మాయి వెంట్రుకు చూసి ఏదో చేసింది ఈ గుంట తినగా ఉండక, లేకపోతే ఎందుకు వస్తుంది ఇది, దండలు అల్లి అక్కడ పెట్టి ఏవి జంతువులు ఏవి ముట్టుకోకుండా చూడమంటే ఇదేదో చేసింది వ్యవహారం ఇది అని పిల్లని కోప్పడతాడు. అది తండ్రి చేయాల్సిన పని ఇది. లేకపోతే ఇంకేం చేస్తారు, ఏవో విచిత్రాలు చేయాలి, ఆయన ధర్మం ఆయన చేశాడు. ఆయనకి విష్ణు భక్తి సహజంగా ఎక్కువ కాబట్టి కొంచెం గట్టిగా చేశాడు. కానీ మర్నాడు విచిత్రంగా ఆ ఊళ్ళో ఉండే మన్నార స్వామి అంటే విష్ణుమూర్తి యొక్క స్థానిక పేరునైన నామధేయం. ప్రతి ఊళ్ళో పేరు ఉంటుంది కదా. మామూలుగా శివుడు అంటాం, మా ఊరు తాడేపల్లిగూడెం దగ్గర బోడపాడని మేము పుట్టిన ఊరు, అక్కడ రామలింగేశ్వర స్వామి అంటాం, అలా ఏదో పేరు ఉంటుంది కదా. మన్నార స్వామి ఆయన మన్నాడు విచిత్రంగా వేసిన దండ వేసినట్టు కింద పారేస్తాడు, నాకు అక్కర్లేదండి. ఈయన మళ్ళీ కొత్త దండలు పట్టుకెళ్ళి ఏమిటి నీ భక్తుడు ఏడిస్తే స్వామి కనపడి ఆ అమ్మాయి వేసుకున్నాకే నేను వేసుకుంటే వెళ్ళి మీ అమ్మాయిని తీసుకున్నాను. ఇది ఇక్కడ కూడా పోయా, నేను బ్రాహ్మణుని, ఆచారం సంప్రదాయం, ఈ ఆచారం సంప్రదాయం నాకు అక్కర్లేదు, ప్రేమ కావాలి. భగవంతుడు అంటే ప్రేమ. ఈ ఆచారాల సంప్రదాయాలన్నీ భగవంతుడిని ప్రేమించడానికే పుట్టాయి. దురదృష్టవశాత్తు ఆచారమో ఏదో ముఖ్యమైపోతుంది, అసలు దగ్గరిపోయింది. ఒక నియమం పెడితే ఎప్పుడు ఏమిటంటే ఆ నియమం ఎందుకోసమో దాన్ని సాధించడానికని అర్థం చేసుకోవాలి. నియమాన్ని పట్టుకుని వేలాడకూడదు. మొత్తం హిందూ ధర్మం వెనకబడ్డానికి, దేశమే వెనకబడ్డానికి ఇది ప్రధానమైన కారణం. ఏదైనా ఒక పని ఇలా చెయ్యాలి అంటే ఎలా చెయ్యాలో పట్టుకుంటాం, ఆ పని ఫలితం వదిలేసాం. అది అయిందా లేదా సారవక్కల అలా చేసాక అయిపోయింది. అందుకే ఏదైనా నియమం చెప్పాలన్నా కూడా భయంగా ఉంటుంది మాకు. నియమం పట్టుకుంటానికి అసలు విషయం వదిలేస్తాం. దత్తాత్రేయుడికి 24 మంది గురువులు అని చెబుతారు. 24 మంది గురువులు అని చెబితే వచ్చాడు మర్నాడు వెంటనే నాకు ఫోన్లు, 24 అంకె ఆయనకి ఇష్టమా అండి, 24 నైవేద్యాలు పెట్టాలండి. చచ్చిపోతారు వంట చేసేవాడు 24 నైవేద్యాలు పెడితే. దత్తాత్రేయుడు కూడా ఇబ్బంది పడతాడు తినలే. ఆయన అవధూత భిక్షుకుడు, ఆయనకి ఎందుకు నైవేద్యాలు. 24 అంకెకి ఏం అర్థం లేదు, దానికి తత్వము లేదు. అక్కడ ఎంతమందినైనా నువ్వు గ్రహించాలి. ప్రతి జీవి నుంచి నువ్వు గ్రహించవలసింది ఒకటి ఉంటుంది, గ్రహించని చెప్పడానికి. అది ఎక్కడో ఒక చోట ఆపాలి కాబట్టి కథలో 24 దగ్గర ఆపాడు. ఇలా పొడిగిస్తూ పోతే 24,000 అవుతుంది. మనం ఈ గురు తత్వాన్ని అర్థం చేసుకోవాలి, కానీ అంకెలు పట్టుకుని వేలాడకూడదు. ఫలానా రోజు ఫలానా దేవుడికి ఇష్టము అంటే ఏదో ఆ రోజైనా ఆయన నువ్వు ప్రార్థిస్తావు కదా అని ఉద్దేశం తప్ప ఇంకా మిగిలినవేవి ఆయనకి ఇష్టం కాదు. ఆ రోజు తప్ప ఏ రోజు ఆ గుళ్ళోకి వెళ్ళకూడదు. మన్నాడు ఆ గుళ్ళు పూజారి ఆయనే ఉంటారు. ఇది విచిత్రమైన పరిస్థితి. సోమవారం మంగళవారం శివుడు గుళ్ళో పెడుతున్నావు, తప్పు కాదు, తప్పుట. సోమవారం వెళ్ళాలి, ఆ రోజు ఆయన మొత్తేయాలి మొత్తం అందరూ కలిసి. ఆయన కూడా విసుకొచ్చాలి, అమ్మవారితో మాట్లాడే సమయం కూడా ఆయనకు ఉండదు. ఇంక మంగళవారం మళ్ళీ ఆయన అమ్మవారే. భద్రాచలం అలాగే చేశాం మనం. పవిత్రమైన రామచంద్రమూర్తి దేవస్థానం శ్రీరామనవమి నాడు వేసవకాలం ఉక్కిపోయిన విచినకర్లెట్టుకు వెళ్ళిపోతాడు తప్ప మళ్ళీ ఆయన మొహం చూసిన వాడు. ఈ అజ్ఞానం పోవాలి. ఒక రోజు ఎందుకు పెడతారు అంటే ఆ రోజైనా పెడతాం కదా అన్న ఉద్దేశంతో. అందుకని ఆ రోజే వెళ్ళాలి, మిగిలిన వెళ్ళకపోతే తప్పని కాదు. ఏ నియమమైనా ఇంతే. అందుకే స్వామి చాలా స్పష్టంగా నాకు కావాలయ్యా, నాకు ప్రేమ కావాలి, నన్ను పూజించడం కాదు, నన్ను ప్రేమించండి. డోంట్ ఎడోర్ మీ, డోంట్ అడ్మైర్ మీ, ప్లీజ్ లవ్ మీ అంటున్నాడు ఆయన. యశోదాదేవి దెబ్బలు కొడితే కృష్ణుడు రోటి కట్టేసి కూర్చుంటే దొంగ ఏడుపు ఏడుస్తున్నాడు ఆయన. ఆయనకి ఏడుపు ఏమిటి? నారదుడు వచ్చి ఎందుకు అయ్యా ఇదని తప్పని లేక నువ్వు ఎవరో చెప్పేవయ్యా. పోనీ నీకేమన్నా మొహమాటం అయితే సభల్లో ఎవరి గురించి వారు చెప్పుకోరు, ఎవరో వచ్చి ఇంట్రడ్యూస్ చేస్తారు కదా, అలాగే నీ గురించి నేను ఇంట్రడ్యూస్ చేస్తాను, చెప్పేస్తాను నువ్వు దేవుడు అని, నువ్వు విష్ణువు అని. ఆవిడ కొట్టేసిందయ్యా నిన్ను మనిషిగా భావించంటే వెంటనే కూర్చుని నేను దొంగేడు పెడుతున్నాను వెళ్ళమంటాడు. నేను దొంగేడు పెడుతున్నాను, నువ్వు నిజంగా ఎడుతున్నావు, నీకెందుకు బాధ నన్ను కొడితే? చెప్పకూడదయ్యా నారద, నీకు తెలియదు, నా వైకుంఠంలో నాకు భార్య ఉంది, తల్లి లేదయ్యా. మానవులు ఎంత అదృష్టవంతుడు, తల్లి ఉంది మీకు. నాకు తల్లి ఎవరు ఉన్నారు? నాకు భార్య ఇచ్చేవాళ్ళు ఎవరు? నన్ను పెంచేవాళ్ళు ఎవరు? నన్ను కొట్టేవాళ్ళు ఎవరు? కొట్టి మళ్ళీ నా చేతులు పడిపోను, దిక్కుమాలిన చేతులతో కొట్టేశాను అని బాధపడేవాళ్ళు ఎవరు? నా భార్య నన్ను కొట్టదు, కొట్టినా బాగుండదు. అందుకే నా తల్లి ప్రేమ, ఆ కొట్టడం, ఏడవడం, తిట్టడం, అన్నం పెట్టడం, అది రకరకాల ఆ పిచ్చి ప్రేమ అంతా కావాలని నేను భూలోకానికి వస్తే నువ్వు మొత్తం సినిమా అంతా ముందు చెప్పేస్తానంతే. సినిమా కూడా వస్తాడు. ఇది పరమేశ్వరుని యొక్క వాంఛ. అక్కడ ఉన్న శివుడు కూడా తాను పుత్రుడుగా ఉండి ఆ తల్లి ప్రేమ పొందాలని బెజ్జమహాదేవి ఊళ్ళో శిశువుగా పుట్టాడు. బసవపురాణంలో
ఈయన సరే రాముడుగా పుట్టాడు, కృష్ణుడుగా పుట్టాడు, ఇంకా పుట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ప్రేమిస్తే మనం దండలేస్తాం, అలంకారాలు చేస్తాం, దండం పెడతాం, కళ్ళు మూసుకుంటాం, చెంపలేసుకుంటాం, కింద పడిపోతాం, మీద పడిపోతాం. వీ డోంట్ లవ్ హిమ్. మనం పెళ్ళాం పిల్లల్ని ప్రేమిస్తాం, దేవుణ్ణి ప్రేమించాం, మన కుటుంబాలను ప్రేమిస్తాం. పైగా ఈ ప్రేమ నెరవేరడం కోసం ఆయన కాళ్ళ మీద పడతాం. వాళ్ళని వదిలేసి నన్ను ప్రేమించడం రాంటున్నాడు ఆయన. వాళ్ళు నేనే రా అన్నాడు ఆయన. భార్య మీదో, భర్త మీదో, పిల్లల మీదో, ధనకనక వస్తు వాహనాల మీదో ప్రేమ చూపిస్తాం, కానీ భగవంతుడి మీద చూపించాం. భగవంతుడు కోరుకునేది ప్రేమ. ఈ పూజ కాదు. ఈ పూజ కూడా ప్రేమతో జరగాలి. అదే గోదాదేవి కథ. అందుకే నాకు నీ పూజలు అక్కర్లేదయా, నీ ఆచారం, నీ సాంప్రదాయం నువ్వు పక్కనెట్టుకో. ఆ అమ్మాయి రోజు తాను ధరించి ఆ వెంట్రుకలతో సహా పెడితేనే నేను వేసుకుంటాను. ఆశ్చర్యపోయాడు. అందుకని ఆవిడని ఆముక్త మాల్యద అన్నారు కృష్ణదేవరాయలు. తమిళంలో ఏదో చూడుకుడుతనాంచారంటూ పేరు ఉంది. సరే, కృష్ణదేవరాయలు పెట్టిన పేరు ఆముక్త మాల్యద. అమ్మవారిగా భూదేవి అవతారంగా గోదాదేవి ఎలా ఉంది. గోదాదస్యై నమో నమః. ఆ గోదాదేవి కథను ఆముక్త మాల్యద తాను ధరించిన దండని భగవంతుడికి అర్పించిందన్న ఉద్దేశంతో అద్భుతమైనటువంటి ఉపకథలు కూడా జోడించి రాశాడు. అదొక రస ప్రవాహం. కాబట్టి దానికి ప్రారంభంలో కృష్ణదేవరాయల గురించిన ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు రాశాడు ఈ కావ్యం ఆయన. ఎన్నడు శత్రులను గెలిచే, ఎన్నడు శత్రులను గెలిచే, ఎన్నగరాని కవిత్వ శక్తి చే, ఎన్నడు మిత్రులను గెలిచే. ఎన్నడు శత్రులను గెలిచే, ఎన్నగరాని కవిత్వ శక్తి చే, ఎన్నడు మిత్రులను గెలిచే. కృష్ణదేవరాయల గురించి సాగర ఘోష కావ్యంలోనే రాసిన పద్యం. ఎన్నడు శత్రులను గెలిచే, ఎన్నగరాని కవిత్వ శక్తి చే, ఎన్నడు మిత్రులను గెలిచే. ఈ కవిరాయలు విష్ణు చిత్తుడై, ఎన్నడు జొన్న చేలుగననేగెను. ఈ కవిరాయలు విష్ణు చిత్తుడై, ఎన్నడు జొన్న చేలుగననేగెను. ఎన్నడు పల్లెటూళ్ళ భాగ్యోన్నతి చూచెను, ఎన్నడు జొన్న చేలుగననేగెను. ఎన్నడు పల్లెటూళ్ళ భాగ్యోన్నతి చూచెను. కవిత ఊయలలోగెను వాని కౌగిటన్, కవిత ఊయలలోగెను వాని కౌగిటన్. కవిత్వం కృష్ణదేవరాయల యొక్క కౌగిట్లో నేను నీ భార్యనయ్యాను ఉయ్యాలు. సృష్టిని ప్రేమిస్తే సృష్టి అంత ప్రేమిస్తుంది. ఆ ప్రేమించడానికి కవిత్వం రసమయ స్వరూపం ఆధారం. రాజులు శత్రువులను గెలిచారంటే ఆశ్చర్యం లేదు, ఆయుధాలతో గెలుస్తారు. కానీ మిత్రుల్ని గెలవడం కష్టం అండి. ఎప్పుడు కూడా మిత్రుల్ని గెలిచేది ఏమిటండి, మన మిత్రుడే కదా అనుకోదు. ఎంతమంది మంచి మిత్రుడు, ఎంతమంది దొంగ మిత్రుడు ఎవరికి తెలుసు. వాళ్ళ హృదయాన్ని గెలిచామా, మన భార్య హృదయాన్ని గెలిచామా, మిత్రుడు పక్కనట్టు కదా. ఎంతమంది భార్యలు, ఎంతమంది భర్తల మధ్య నిజమైన ప్రేమ ఉంది. ఎవరిని పలకరించినా ఏదో వంకర మాటలే. ఏమీ ప్రేమ ఉండదు. మా బాస్ అండి అన్న, బాసు కాదు మాకు తెలుసు అంట. ఊరికే ఏదో గొప్ప అదుగుతంట. నిజమైన ప్రేమ ఉంటే అసలు వ్యవహారం వేరు, కళలో తెలిసిపోతుంది. అది వేరే చెప్పక్కర్లేదు. ఇంకా అసలు బోర్డు పెట్టే వ్యవహారం కాదు. భార్యని గెలవలేకపోతున్నాం, ప్రేమించలేకపోతున్నాం, మిత్రులను ఏం గెలుస్తాం? హృదయాన్ని గెలవాలి, శరీరాన్ని గెలవడం కాదు, హృదయాన్ని గెలవాలి. అలాగే మిత్రుడు హృదయాన్ని గెలిచాడు. మిత్రుడు అంటే ఎవరు? అలసాని పెద్దన, నంది తిమ్మన, మాదయ్య గారి మలన, దుర్జటి, ఇవి వీళ్ళు ఆయన మిత్రుడు. మామూలు వాడు కాదు. బహుమని సుల్తాను వాడు శత్రువు, వాడు మిత్రుడు కాదు. వాళ్ళని గెలవచ్చు. కరవారం మహావీరుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు. సమరాంగణ సార్వభౌములైన వాడు చరిత్రలో చాలా మంది ఉన్నారు. సాహితీ సార్వభౌముడైన వాడు కృష్ణదేవరాయలు ఒక్కడే కదా. యుద్ధరంగంలో గెలవడం ఉందని బోడంత మంది గెలిచారు, చాలాసార్లు ఓడిపోయారు కూడా, అది వేరే విషయం. సాహిత్యం సమరాంగణం రెండిట్లో సమానంగా ఉన్నవాడు ఒక కృష్ణదేవరాయలు. ఎలా సాధ్యం? అందుకే కొంతమంది అంటారు, మనకి విచిత్రాలు మాట్లాడడం అలవాడు. ఆమత్తు మాది ఆయన రాయలేదండి, ఎవరో రాసి ఆయన పేరెట్టారని. ఎందుకంటే ఆయనకి అంత తీరిక ఉండదండి. కవిత్వం రాయడానికి ఉండాల్సింది తీరిక కాదమ్మా. కవిత్వం రాయడానికి తీవ్రమైన కోరిక ఉండాలి, తీరిక కాదు ఉండాల్సింది. తీరుకున్న వాడంతా కవిత్వం రాస్తున్నారు, ఆమోదం రాస్తున్నారు, కూర్చుని వీపు గోడకి రాస్తున్నారు. కవిత్వం రాయట్లా. తీరుకున్నవాడు వీపు గోడకి రాసి ఆత్మస్థుతి, పరనంద, ఆహాహా, ఈహీహి, ఆశమ్మ, పోషం. ఇది తీరుకున్నవాడు చేస్తున్న పని. తీరికి కవిత్వానికి సంబంధం లేదు. తీరికి కవిత్వానికి ఏ సంబంధం లేదు. అది తీవ్రమైన కోరిక. అది ఎక్కడైనా పుడుతుంది. ఆ తీవ్రమైన కోరిక ఉండబట్టే ఆయన
ఉమ్మత్తూరు దుర్గం మీద దాడి చేసి 7 రోజులు దండయాత్ర చేస్తూ పగలు యుద్ధం చేస్తూ యుద్ధంలో వాడిన శతఘ్నుల్ని తుపాకీ గుళ్ళని రాత్రి గోదాదేవి విరగవేదంలో పెట్టి వర్ణించారు. పగలు యుద్ధం, రాత్రి విరగవేదన వర్ణన. ఏమి కృష్ణదేవరాయలు, ఏమి తిరుక్కావ్యం, మహానుభావుడికి నమస్కారం చేయాలి. పగలేమో నెత్తురు గారేటువంటి యుద్ధమా, రాత్రేమో పొత్తిళ్లలో శిశువు లాంటి కవిత్వమా? సాధ్యమా ఎవరికైనా? కృష్ణదేవరాయలు కదా. అది ఆ మహానుభావుడి గొప్పతనం. అందుకని శత్రువులు గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారా? మిత్రుల్ని ఎలా గెలిచావు? విష్ణుచిత్తుడై అన్నాడు జొన్న చేలు గననేగాను. జొన్న చేలు ఎలా ఉన్నాయని వర్ణిస్తాడు. తడిపి పిండేసినటువంటి బట్టల్ని వర్ణిస్తాడు. బ్రాహ్మణులు స్నానం చేసి తడి బట్టలు పిండి అక్కడ పెట్టారు, వాటిని వర్ణిస్తాడు. ఏం దృష్టి అసలు. అర్ధరాత్రి ఎప్పుడో 2 గంటలకి దక్షిణం వైపు నుంచి వీచిన ఒక గాలిని వర్ణిస్తాడు అద్భుతంగా. పిల్లగాలి దక్షిణం మనందరూ పడుకుండగా బోడి జరుగుతున్నాయి. ఎవడు చూశాడు? ఆయన చూశాడు. 2 గంటలకు వీచింది ఒక గాలి, దాన్ని వర్ణిస్తాడు. ఇవన్నీ ఎప్పుడు చూశాడు ఒక రాజు? అర్ధరాత్రి 2 గంటలకు వీచిన గాలిని వర్ణించాలంటే మనం అనుకుంటాం వాస్తవంగా ఉండాలంటే వీడియోలో గాలి వస్తుంది, వెలుగుమొహం. హృదయం ఉంటే వస్తాయి పంచభూతాలని, వీడియోలోకి ఆడియోలోకి రావు. ఆయన అర్ధరాత్రి 2 గంటలకు లేచి డాబా మీద కూర్చొని ఆస్వాదించి రాశాడు అనుకోవడం పొరపాటు. కవి హృదయంలో సమస్తం చూస్తాడు. కవిరేవ ప్రజాపతి. కవి అంటే సాక్షాత్ బ్రహ్మ. బ్రహ్మ ఈ సృష్టి ఎలా చేస్తాడో కవి కావ్యం అలా సృష్టిస్తాడు. అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి. అందుకని కవిని అంత గౌరవించాలి మనం. కవిని ఎవరన్నా పెళ్లి చేసుకుంటే వారికి నమస్కారం. వారి జన్మ అదృష్టం, వారి జన్మ ధన్యం. మనం కవులు చేసుకోం. సాఫ్ట్వేర్, హార్డ్వేర్ సంపాదన కావాలి. కవి అంటే లోకం. పైగా సాఫ్ట్వేర్ చదివేవాడు ఎవరన్నా కవిత్వం ఇది ఎందుకు లేనిపోను గొడవ. కానీ కవిత్వమే గొప్ప. కవిని చేసుకుంటే సరసంగా చూస్తాడు, గొప్పగా చూడకపో సరసంగా చూస్తాడు. జీవితంలో కావాల్సింది సరసం, వైభవంగా. ఆయన చూశాడు అలాగా. చిన్నాదేవి, పెద్దాదేవి అందరిని చూసాడు కాబట్టి 10 మంది దేవులు ఉన్నారు. వాళ్లే ఈయన కోసం దేవుళ్ళు ఆడారు, ఆయన దేవుళ్ళు ఆడారా కవి. అలాగే ఎప్పుడు చూసావా ఈ జొన్న చేలు, ఎప్పుడు పల్లెటూళ్ళు చూసావు, ఎంత బాగా వర్ణించావు అసలు అని ఆశ్చర్యపోయారు. అటువంటి ఆముక్తమాల్యులు ఆయన ప్రారంభంలోనే విలుపుత్తూరు అనేటువంటి గ్రామాన్ని వర్ణిస్తున్నాడు. ఒక గ్రామం అంటే ఎలా ఉండాలి? పూర్వం భారతదేశంలో గ్రామాలు ఎలా ఉండేవి? గ్రామస్వరాజ్యం అంటారే గాంధీ గారు. గ్రామస్వరాజ్యం అంటే ఏమిటి? ఇప్పుడు ఎందుకు మనం దానికి ఆ మాటే మర్చిపోయి ఆ గ్రామంలో తెల్లారకట్ట 5 గంటలప్పుడు ఉన్న దృశ్యాన్ని వర్ణిస్తున్నాడు. తలపక్షట గృచ్చి బాతువులు కేదారంపు కుల్యాంతరస్థలిని ద్రింపగ చూచి ఆరెకులు ఉషస్రాత ప్రయాత ద్విజావళి పిండీకృత శాటులం సవి. తలపక్షట గృచ్చి బాతువులు కేదారంపు కుల్యాంతరస్థలిని ద్రింపగ చూచి ఆరెకులు ఉషస్రాత ప్రయాత ద్విజావళి పిండీకృత శాటులం సవి. తదావాసంబుసేర్పంగ రేవులడిగ్గన్ వెసబారువానిగని నవ్వున్ శాలిగోప్యోఘముల్. వెసబారువానిగని నవ్వున్ శాలిగోప్యోఘముల్. విలుపుత్తూరు గ్రామంలో పంట కాలువల చెంత తెల్లారగట్ట 5 గంటలకు ఉండే దృశ్యాన్ని వర్ణిస్తున్నాడు కవి. ఎందుకు దృశ్యాన్ని వర్ణించాడు? ఆ ఒక్క దృశ్యంలో ఆ ఊరు, ఆ పరిపాలన, ఆనాటి సాహిత్య, సాంస్కృతిక, సామాజిక వాతావరణం మొత్తం చెబుతాడు. కేవలం 80 అక్షరాలు, 4 పాదాల్లో, ఒక్క మత్తేహో పద్యం. అది కవి ప్రతిభ. మొత్తం దృశ్యం మన కళ్ళ ముందు ఉంచుతాడు. ఓ, ప్రాచీన భారతదేశంలో గ్రామాలు ఇలా ఉండేవన్నమాట. ఎందుకు అలా తెలుసుకోవడం అంటే, ఏది కోల్పోయామో తెలిస్తే కదా వెతుక్కోవడానికి. ఏది కోల్పోయామో తెలిస్తే దాన్ని ఎక్కడ వెతుక్కోవాలో కూడా తెలుస్తుంది. ఆ కోల్పోయిన దాన్నే మనం వెతుక్కోవాలి. ఇవాళ మళ్ళీ అవసరం అని అందరూ అంటున్నారు. పూర్వం ఇలా ఉండేది, అలా ఉండేది, ఆ రోజులే మంచి, గోల్డెన్ డేస్ గాన్ అందరూ అంటున్నారు. ఏమిటి ఆ రోజులు అంటే, తెల్లారగట్ట 4 గంటలకి పంట కాలువలు ఉంటాయి. వ్యవసాయానికి చేలకు మధ్యనే నీళ్ళు అందించే పంట కాలువ. ఒక కాలువ నుంచి కొన్ని వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది. ఇవాళ సౌభాగ్యం లేదు. ఎక్కడో ఒక బటన్ తిప్పితే మనకి నీళ్ళు వస్తే లేదా రావు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది, 2 ముక్కలైంది, వారు తెప్పరు, ఇక్కడికి రావు కూడా పోతుంది. వీరు నీళ్ళు ఎవరు, వారు విద్యుత్ ఎవరు.
వారు విద్యుత్ ఉత్తరాంధ్ర నుంచి ఉత్తర దేశం నుంచి తెచ్చుకుంటారట. వీరు నీళ్లు శివుని నెత్తి మీద గంగ నుంచి తెచ్చుకుంటారు బాధపడి. ఇంకా చూద్దరు కానీ ఎటువంటి పరిణామాలు ఉంటాయి. ముందున్నది ముసుళ్ళ పండుగ అని ఇలాగే ఉంటాయి. ఇంకా అన్ని తగాదానే మిగులుతాయి. ఎవరు బిగించేది వారు బిగిస్తారు. పోనీ ఏదో అయింది కదా సామరస్యంగా ఉందామని ఆలోచన ఉండదు. దానికి సమాధానమే ఈ పద్యం. ఎప్పుడు ప్రతి ఊరి పక్క కాలువ ప్రవహించాలి, కాలువ పక్కనే ఊరు నిర్మాణం కావాలి, నదుల మీద ఆధారపడి ఉంటుంది నాగరికత. నీళ్లు లేకుండా మనుషులే ఉంటాడు. నీళ్లు ఉన్నాయో లేదో కూడా చూడకుండా అపార్ట్మెంట్ పక్కన అపార్ట్మెంట్ 20 అపార్ట్మెంట్ పక్కన 20 అపార్ట్మెంట్లు కట్టేసి కింద మేము 100 అడుగులు వేసామంటే మేము 200 అడుగులు సమాధులు ఇవన్నీ బోర్లుగా అక్కడ నీళ్లు పట్ల. దీనికి మళ్ళీ మన ప్రాణానికి వాస్తు ఒకటి, ఈశాన్యంలో అది, వాయవ్యంలో ఇది. ఏమీ లేదు అక్కడ. మనం ఈశాన్యంలో కదా మనం వాటర్ ట్యాంక్ పెట్టాం, పక్క వాడికి వాయవ్యం అయింది, వాడు ఏ ట్యాంక్ పెట్టాడో మనకు తెలుసు. ఇప్పుడు చెప్పండి వాస్తు ఎంత పని చేస్తుంది? ఇంత పిచ్చి నమ్మకం ఇంకోటి లేదు. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక వాస్తు అనే మాట మర్చిపోవాలి. అసలు అది వాస్తవం కాదు. అయిపోయింది ఆ రోజులు. అయితే ఎకరం దొడ్డి ఎకరం ఇల్లు ఉండే రోజుల్లో పుట్టిన వాస్తు. ఇప్పుడు ఇంటి మీద ఇల్లు, గూడు మీద గూడు, గూడు మీద గూడు బట్టి వాస్తు ఏమిటి? ఇంక ఈశాన్యమైన ఒకటి మొత్తం ఒకటే, ఆగ్నేయం ఇంక దుక్కు లేదు అసలు అనుకోవడమే. ఇలాగే ఉంటుంది తను. కానీ అప్పుడు ఎలా ఉండేదంటే పంట కాలువ, దానికి చేర్చి కొన్ని 100 ఎకరాల పంట చేరు, ఆయకడు, బాతులు, సకల జీవులు బతికే, మనుషులు మాత్రమే కాదు. మన దేవతల వాహనాలన్నీ జంతువులు పక్షులు ఎందుకుంటే వాటి అన్నింటినీ మనం అలా చూడాలి. దేవతలే వాటి మీద అధిరోహించారు అంటే మనం ఎలా చూడాలి? ఒక కోతికి రామచంద్రమూర్తి జీవితంలో ఎంత స్థానం వచ్చిందండి. ఇవాళ ఆయన మించిన దేవుడు అయ్యాడు ఆశ్చర్యకరంగా. అంటే ఆ జీవుల్ని ఎలా చూడాలి? వాడు చేసిన పన్ను బట్టు చూడండి. కోతిని, పక్షిని, కుక్కని మాట్లాడవచ్చు. అలాగే మనుషుల్ని అంతే. వాళ్ళ కులాన్ని బట్టు, అందాన్ని బట్టు, ఐశ్వర్యాన్ని బట్టు మాట్లాడదు. చేసిన పని ఏమిటి దాన్ని బట్టి చూడండి. మంచి పని చేస్తే గౌరవించండి, చెడ్డ పని చేస్తే చెప్పండి, మందలించండి. అంతేకాని వాడు పుట్టినప్పటి నుంచి అన్ని మంచి పనులు చేస్తాడు, పుట్టినప్పటి నుంచి అన్ని చెడ్డ పనులు చేస్తాడు. ఈ 2 వాక్యాలు తప్పి పనిని బట్టి గౌరవించాలి. అందుకని అక్కడ ఆ పంట కాలువల్లో బాతులు ఈతలు కొట్టి వాటికి కావలసినవన్నీ ఏవో చిన్న చిన్నవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తిని మరి తిన్నాక వాటికి భుక్తాయాసం కదా, ఆ పంట కాలువల దగ్గర పడుకుంటాయి, గట్టు మీద పడుకుంటాయి. అక్కడ అలాగే బాతులు హాయిగా పడుకున్నాడు. అలాగే తల అక్షట గురించి బాతు పడుకుంటే ఎలా ఉందో ఒకసారి చూడండి, అందరికీ తెలుసు. ఆ తల ఇలా మెడ ఇలా పొడుగ్గా ఉంటుంది, వెనక్కి పెట్టి రెక్కలో దూర్చేస్తుంది. చిన్నపిల్లల చలికాలం మీకు అమెరికా రేపు పొద్దున జరుగుతుందిగా, ముడుచుకుని ఎలా పడుకుంటారు అలాగే. మాకు ఒక పోతాం, మీకు చలిపోతాం. అందుకని ఆ మెడ ఇలా వెనక్కి తిప్పి ఆ రెక్క కిందకి పడుతుంది. రెక్క కిందకి చెరికి మెడ ఇలా వెనక్కి పడుతుంది. అలా బాతులన్నీ పంటకాలం దగ్గర 4-5 అలా పడుకున్నాయి. అవి కదలవు కదా, పడుకున్నప్పుడు కదలవు కదా. తల పక్షట గుచ్చి ఆ తలని రెక్కల్లోకి వచ్చి బాతువులు కేదారంపు కుల్యాంతరస్థలి నిద్రింపక, ఈ పంట కాలువల యొక్క ఆ గట్టు మీద పడుకుని ఉంటే ఆ నీళ్లు తాగి తిని పడుకున్నాయి. చూచి ఆ ఆరేపులు, ఇది వ్యవస్థ. ఆరేపులు అంటే కాపలాదారు. ప్రతి గ్రామానికి 2 తలారులు ఉండేవారు కాపలావాడు. అది ఆనాటి రక్షణ వ్యవస్థ. ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెటూరు, ఏ పల్లెటూరులో 1000 జనాభా మించడానికి వీల్లేదు, 200 గడప దాటడానికి వీల్లేదు. లెక్క 201వ ఇంటి నెంబర్ వచ్చిందంటే వేరే ఊరు ప్రారంభం. ఇప్పటికీ మీరు ఆంధ్రదేశంలో మీరు ఓళ్ల పేర్లు చూడండి. రంగంపేట అని రంగంపేట శివారు, కాకినాడ శివారు. ఈ శివారు ఏమిటి? గ్రామం పెరగడం వల్ల విభజన అయిందనమాట. అంతేకాదు జడ్రంగంపేట, ఏ అన్నవరం, డి రామవరం, డి ఏమిటండి? 1 రామవరం 2 అయిందనమాట. ఏబిసిడి చేసి. లేకపోతే ఎందుకు వస్తుంది? అన్నవరం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. మీరు రికార్డుల్లో అక్కడ అన్నవరంలో ఏ అన్నవరం దాని పేరు. మా అత్తారు మాకు బాగా తెలుసు. అందుకే అందరూ దేవుడి గుళ్ళగా డబ్బులు వేస్తాను. నేను అడగను, నాకు ఇచ్చేది ఇచ్చే నేను నీకు అల్లుండని చెబుతాను. గుడికైతే వేస్తాను, నేను ఎందుకు వేస్తాను? నేను ఏ దేవస్థానంలో వేస్తాను? అన్నవరంలో రూపాయి అయింది నాకు ఇవ్వ, ఆయన బాకీ. పిల్లనిచ్చాడు, పోషించే ఖర్చు కూడా ఆయన ఇవ్వాల్సింది. కట్నం ఇవ్వలేదు నాకు ఎంతవరకే. ఊరికే చేసుకున్నాను దేవుడు కదా. ఆ అన్నవరం రికార్డులో ఏ అన్నవరం ఉంటుంది విచిత్రం. ఏ అంటే ఏదో అన్నవ ఏదో ఉంది దాని పేరు. దాని లెక్క అంటే విడగొట్టారంటే అన్నవరం అనే గ్రామం పెరిగిపోతే అనుకున్న 200 గడప దాటిపోతే 201, 202 రాగానే ఇంకో గ్రామం చేసేసారంటే. అందుకని పక్కనే తూర్చి హైదరాబాద్లో నెంబర్లు ఉంటాయి చూడండి. 108/203/A/7/Z/D2 ఏమిటో తెలియదు.
ఇవి ఎందుకు వస్తాయంటే పక్క పక్కన కట్టేసేయడం ఏమి చేయాలో తెలియదు. అలా ఉండదు మీకు ఇక్కడ. అలా ఉంటుందా? ఇక్కడ 140 అంటే అక్కడ 141, 142, 143 లెక్కే. ఇక్కడ చిరునామా చాలా సింపుల్గా ఉంటుంది. ఓ నెంబరు, ఓ వీధి, వెంటనే సిటీ. ఏదో జిప్పు కూడా పర్సు కూడా ఒకటి ఉంటుంది, అయిపోయింది. మనకు అలా కాదంటే ఈ మూల పక్కనే ఆంజనేయ స్వామి గుడి వెనకాల, బాబా గారి గుడికి పక్కనే అమ్మవారి గుడికి సందులో, మొత్తం మీద వీడు ఎక్కడ ఉన్నాడు తెలియదు. నీకు చెబితే కానీ ఇంటి వస్తే ఎందుకని క్రమశిక్షణ లేదు, ఒక పద్ధతి లేదు, అంతకంటే అది ఉండేది పూర్వం. అందుకని ఖచ్చితంగా ప్రతి గ్రామానికి 2 కాపలా వాళ్ళు ఉండేవారు. వారిని ఆరేపులు అనేవారు. ఒకచోట గ్రామ సంఖ్యను బట్టి, అవసరాన్ని బట్టి, ఒకసారి ఏదైనా 2 దొంగతనాలు జరిగిన తెలిసి ఇంకో 2 పెట్టేవారు. వీళ్ళు ఈ పంట కాలం నిద్రించిన దగ్గర నిద్ర బాతులు చూశారు. తల లోపలికి పెట్టి ఇలా ఉంటే అవి అనుకున్నట్టు వీళ్ళు ఉషస్నాత ప్రయాత ద్విజావళి పిండీకృత షటులను సవి. అది కవిత్వం. సరిగ్గా తెల్లరగట్ట 5 అయింది. అప్పటికే బ్రాహ్మణులు నిద్రలేచి బ్రాహ్మీ ముహూర్తంలో 4 గంటల వేళ కాలువకొచ్చి స్నానం చేసి 5 గంటలకి ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఉషస్నాత ప్రయాత ద్విజావళి. పొద్దున్నే లేచి స్నానం చేసి ప్రయాత వెళ్ళిపోయినటువంటి బ్రాహ్మణుడు 9ంటికి ఎర్లీ మార్నింగ్ నిద్రడు, మమ్మీ సీరియల్స్, ఇంకా మొహం కూడా కడగకుండా. ఈ సంస్కృతి అక్కడికి పాకింది బాగా. లేవరు ఎవరు, మన పిల్లలు ఎవరు అక్కడ కూడా నిద్ర లేవు. మీ దయ, మీరు సెలవుల్లో వచ్చి చెబుతూ ఉంటారు కదా అవన్నీ విషయాలు. అక్కడ ఎవరు నిద్ర. పైగా లేవాలంటే కాలేజీ లేదుగా, పని ఉంటే కానీ లేవడు. అలా లేదు, ఖచ్చితంగా బ్రాహ్మీ ముహూర్తంలో లేవాల్సిందే, అందరూ కాలువకు రావాల్సిందే, స్నానం 5ంటికి వెళ్ళిపోవాలి. 4:30కి నీకు బ్రాహ్మణుడు స్నానం చేశాడు కూడా బ్రాహ్మణుడు కాదు. 5ంటికి స్నానం అయిపోవాలి. 5:30 సూర్యకిరణాలు ఉదయించక ముందే సంధ్యావందనం అయిపోవాలి. దోషికి అర్ఘ్య ప్రదానం చేయడం కోసం నీళ్లు తీసుకుంటే అందులో సూర్యకిరణాలు పడాలని చెప్పారు. అందుకని 9ంటికి 10ంటికి చేసేది. అది కూడా గుర్తుపెట్టుకున్న సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాం. ఎక్కడ సూర్యోదయం అక్కడ ఇండియా సూర్యోదయం చూడకండి మీరు. ఈ లెక్క మీకు అన్నిటికీ అది ఫాలో అవ్వడం అక్కర్లేదు. ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ లెక్క మీకు 8:30 కదా 8:30, మీకు సూర్యోదయం 8:30 కదా 8:30, దాంట్లో తేడా ఏం లేదు, తప్పేం లేదు. ఇక్కడ కాలాన్ని పెట్టి అందుకని 6:30 కానీ అనుకోకూడదు, పొరపాటు. ఇక్కడ సూర్యోదయం ఎప్పుడు అవుతుంది, ఇక్కడ కూడా ఎర్రగానే ఉదయిస్తాడు, సూర్యుడు నల్లగానే ఉదయిస్తాడు అంతే. ఆ సూర్యోదయం మీకు 8:30, 9:30. ఇక్కడ సూర్యాస్తమయం అంటే 8:30, 8:30, 9 9 అదే లెక్క. సూర్యాస్తమయం లెక్క, గడియారం లెక్క. అందుకని సరిగ్గా వాళ్ళు చూసి అనుకున్నారు చాలు. పిండీకృత షటులను సవి. తల రెక్కల్లో గుచ్చుకున్న గుచ్చేసిన బాతు పడుకుని ఉంటే ఈ బ్రాహ్మణుడు స్నానానికి వచ్చిన వాళ్ళు తడి బట్టలు పిండి అక్కడ పెట్టి మర్చిపోయారేమో అనుకున్నట్టు. ఎంత అద్భుతమైన వర్ణనండి. సరిగ్గా పంచెని మీరు ఇలా చుట్టి తడిబట్టి ఇలా పిండితే సరిగ్గా బాతు ముడుచుకున్నట్టే ఉంటుంది. అది కవి. ఒక మహారాజుకి యుద్ధం చేసి కవికి ఇలాంటి ఆలోచన రావడం ఎంత విచిత్రం. కవిత్వం అంటే అని. వీళ్ళు పొద్దున స్నానాలకు వచ్చారు కదా పాపం, వేరే బ్రాహ్మణులు వీళ్ళు ఏం చేస్తారు, పంచే కండువాతో వస్తారు, అన్ని తడిపోయాయి. వీళ్ళు పొడుగుంట కుదరదు. అందుకని ముందు తడిపిన బట్టి ఇక్కడ పెడతారు గట్టు మీద, పైది పంచితో స్నానం చేస్తారు. తర్వాత దీంతో తుడుచుకొని మళ్ళీ ఈ పంచె తడిపేసేసి 2 కలిపి భుజం మీద వేసుకుని ఒకటి కట్టుకుని ఒకటి భుజం మీద వేసుకుని, ఒకవేళ భుజం మీద వేసుకునేది మర్చిపోయారేమో ఏదో కంగారు. ఎందుకంటే సంధ్యావందనం సమయం దాటిపోతే తల చూసుకొచ్చడం వెళ్ళిపోతారు. మరి కర్తవ్యం ముఖ్యం అక్కడ. అందుకని వాళ్ళు మర్చిపోయారేమో అనుకుని షటులను సవితరావాసంబుసేర్పంగ రేవులడిగ్గన్. అయ్యో వాళ్ళ బట్టలు పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేద్దాం. ఫలానా శాస్త్రులు గారో శర్మ గారో ఎవరో అయి ఉంటారు అంటే అప్పుడు కాపలా వాళ్ళు కూడా ఎంత నిజాయితీగా ఉండేవారు, ఏది నొక్కేసేవాళ్ళు కాదు, పట్టుకెళ్ళి ఇచ్చి. ఇది వ్యవస్థ. వాళ్ళు అనుకున్నట్టు అవి పట్టుకెళ్ళి ఇచ్చేద్దాం, మర్చిపోయారు బాబు మర్చిపోయారు అని. వాడి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళ అలికిడి విని బెసబారువా అని గని అవి ఎగిరిపోయాడు. ఇది ఏమిట్రా బట్టలు ఎగిరిపోతున్నాయి, పిండిన బట్టలు కూడా ఎగిరిపోతున్నాయి, విచిత్రంగా బ్రాహ్మణులు ఏమన్నా మంత్రాలు చదివారేమో అనుకుంటుంటే నవ్వును శాలిగోప్యోగములు. మహాకవి మరో దృశ్యం మన కళ్ళ ముందు చూస్తున్నాడు. ఒక 5-6 అక్షరాల్లో మరో సీన్. దానికోసం మళ్ళీ పద్యం రైట్. ఆ పక్కనే పంట చేలల్లో పనిలోకి వచ్చిన ఆడవాళ్ళు ఏమిటో వీళ్ళకి బాతులకి బట్టలకి తేడా తెలియదు. ఏం కాపలా కాస్తారు వెళ్తారు అని వాళ్ళు అవుతున్నారు. అంటే 5 గంటలకు పనివాళ్ళు పనిలోకి వచ్చారనమాట. అది ఆనాటి వ్యవస్థ. ఇవాళ 10ంటికి వస్తాడు కేంద్ర గ్రామీణ ఉపాధి పథకం అంటాడు, సంతకం పెడతాడు. 11ంటికి 300 పట్టుకెళ్ళిపోయి ఎండమావులు రుతురాగాలు చూస్తూ కూర్చుంటాడు. టీవీ కేంద్ర గ్రామీణ ఉపాధి పథకం, పనికి ఆహార పథకం, ఎన్ని పథకాలు మీసేడే. కూలి వాళ్ళు పూర్వం 5 గంటలకు వచ్చేవారు, మధ్యాహ్నం భోజనానికి వెళ్ళి మళ్ళీ గంటలో వచ్చేవారు, సాయంత్రం 6 వరకు ఉండేవారు.
కాబట్టి పనులన్నీ బాగుండేవి, ఎవరి పని వాళ్ళు చేశారు. ఇంత దృశ్యాలు వర్ణించారు. అంటే ఆనాడు కాపలా వాళ్ళు ఉండేవారు, బ్రాహ్మణులు 4 గంటలకే స్నానాలు చేసేవారు, కూలి పనులు వచ్చేటువంటి ఆడవాళ్ళు మగవాళ్ళు 5 గంటలకే వచ్చేవాడు, పంట చేయలేనటికి పంట కాలువల ద్వారా నీరుండేది. ఇంత గొప్ప వ్యవస్థతో పాటుగా తడిబట్టలు బాతులు పడుకుంటే తడిబట్ట పిండి పట్టినట్టుగా ఉంది అన్న ఒక్క మాటలో ఇంత వ్యవస్థ సూచించాడు కృష్ణదేవరాయలు. మహాకవి కాదా? ఈ బిరుదుమైన ఆయనకి సరిపోతుందా? కవి సార్వభౌముడు. తలపక్షట గృచ్చి బాతువులు కేదారంపుకుల్యాంతరస్థలి నిద్రింపగ చూచి ఆరెకులు ఉషస్నాత ప్రయాత ద్విజావళి పిండీకృత శాటులను సవి తదావాసంబు చేర్పంగ రేవులడిగన్ వెసబారు వానిగని నవ్వును సలిగోప్యోఘము. ఈ వ్యవస్థను ఎందుకు వర్ణిస్తారు ఒక నాయకుడి గురించి చెప్పే ముందు అంటే, ఇటువంటి వ్యవస్థ ఉంటేనే మంచివాడు పుడతాడు. ఆ ఊరు అలా ఉండబట్టి అక్కడ విష్ణుచిత్తుడు పుట్టాడు, లేదా పుట్టడు. మంచివాళ్ళు పుట్టాలి, మంచి సంతానం కలగాలంటే ఇంట్లో వ్యవస్థ బాగుండాలి. భార్య మంచిదే ఉండాలి, భర్త మంచి సంస్కార సంపన్నులే ఉండాలి, ఇల్లు శుభ్రంగా ఉండాలి, ముందు అద్దంలా ఉండాలి, దేవాలయంలా ఉండాలి, ఎక్కడికెక్కడ శుభ్రంగా ఉండాలి. అటువంటి చోట పుట్టిన పిల్లలు బాగుంటారు. అందుకోసం కావ్య నాయకుడిని వర్ణించే ముందు ఈ వర్ణన దేనికి అంటే, ఇలా ఉండబట్టే అటువంటి వాడు పుట్టాడయ్యా. ఇంకా ఎంత వ్యవస్థ చూడండి. అర్ధరాత్రి 2 గంటల వేళ గాలి వీచింది, దాన్ని వర్ణిస్తాడు. అర్ధరాత్రి 2 గంటల గాలి వీచిందని చెప్పకూడదు కవిత్వం. కప్పి చెప్పేది కవిత్వం, విప్పి చెప్పేది విమర్శ అన్నారు. కవిత్వం కప్పి చెబుతుంది, నా పుట్టుగాడు దాన్ని విప్పి చెప్పాలి. కవిత్వంలోనే అన్ని చెప్పేసి అర్ధరాత్రి 2 గంటల గాలి వీచిన అప్పుడు ఈ పరిణామములు జరిగిన అంటే సాంఘిక శాస్త్రం ప్రశ్న అవుతుంది, సోషల్లో క్వశ్చన్. అందుకని పొయిటరీ కాదు, పొయిటరీ అలా చెప్పకూడదు. పొయిటరీ ఎప్పుడు ఊహకు అవకాశం వస్తుంది, కవికి గొప్ప ఊహ ఉంటుంది, పాఠకుడు కూడా ఊహించాలంటే కవిత్వాన్ని ఎప్పుడు సావకాశంగా వినాలి. అందుకని 1 గంటకు 10 పద్యాలు చెప్పిండు అనకూడదు. 1 గంటకు 10 పద్యాలు అటుకులు అవుతాయి, పద్యాలు అవుతాయి. ఈ పద్యం అంటే ఏం కలిసి వస్తుంది, ఈ పద్యం అంటే పుణ్యమా, ఈ పద్యం అంటే పిల్లలు పడతారా, ఇలాంటి ప్రశ్నలు లేకూడదు. కవిత్వానికి అవి ఉండవు, రసానందం తప్ప. దానికి చాలా సావకాశంగా ఉండాలి. హాయిగా భోజనం చేసి కూర్చుని వినమంటారు, అందుకే గొడవలేదు, నిద్ర వస్తే ఉంటాం, అప్పుడే అర్థమవుతుంది. అర్ధరాత్రి 2 గంటలకు గాలి వీచింది. అది విచిత్రంగా ఊళ్ళో చాలా పనులు చేసింది తెలియకుండా. మలయబు గాలి రేల వనమాలి విమాన పతాక కల్లు మంచులియ పసిండి మువ్వగమి నొక్కొక మాటు కదల్ప ఉల్కి మిన్నలము తదీయ హేమవరణంచల చెంపక శాఖలందు పక్షులు రొదసేయ వేగనని గోడుదురు అల్కలు దేరి దంపతులు. ఎంత అద్భుతమైన దృశ్యాన్ని వర్ణిస్తున్నాడు. మన జీవితానికి అవసరమైన విషయాన్ని, మన కర్తవ్యాన్ని, అది హిందూ ధర్మం యొక్క మూల రహస్యాలని ఈ పద్యంలో. ఒక్క గాలి, అర్ధరాత్రి వీచిన గాలి, అది అర్ధరాత్రి వీచిందని కూడా చెప్పడు, టైం కూడా చెప్పడు అని ఆ వర్ణన బట్టి మనకు అర్థమైపోతుంది ఏ టైంలో వీచింది. మలయపు గాలి రేల, మలయ పర్వతం నుంచి ఒక గాలి వీచింది అంటే దక్షిణం వైపున ఉంటుంది. మన దేశానికి మలయ పర్వతం దక్షిణం వైపున, అక్కడ మంచి గంధపు చెట్లు ఎంత ఎక్కువగా ఉంటాయి అంటే సంస్కృతంలో ఓ మాట చెబుతారు సరదాగా, అతి పరిచయ అధవజ్ఞ సంతత గమనాదనాదరో భవతి మలయే భిల్ల పురంధ్రీ చందనతరు కాష్టం ఇంధనం కురుతే. అతి పరిచయాదవజ్ఞ, ఎవరితోనూ అతి స్నేహం పనికిరాదన్నారు. మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి, పక్కింటి వాళ్ళండి, మాకు అన్నింటికీ వాళ్ళేనండి అంటే కొంప ముంచేది కూడా వాళ్ళే. అలా అన్నింటికీ వాళ్లే అన్నట్టుగా ఎవరి మీద ఆధారపడకూడదు. భార్యాభర్తలే అన్నింటికీ ఒకరికొకరు. పక్కింటి వాళ్ళ మీదో, పైవాటా వాళ్ళ మీదో, ఎక్కడో ఉన్న వాళ్ళ మీదో, పుట్టింటి వాళ్ళ మీదో, ఎవరి మీదో మనం ఆధారపడ్డాము అంటే అది సరైనది కాదు, మునిగిపోతాం. అది ఉపయోగపడేది కూడా. అందుకే అతి పరిచయాది అవజ్ఞ, ఎవరితోనూ అతి స్నేహం పనికిరాదు. ఎంతవరకు ఉండాలో అంతవరకు వచ్చేసి. కొంతమంది అలా కాదు, పలకరించడం పాపం మొత్తం ఇంటి పుట్టంతా చెప్పేస్తారు వాళ్ళు కూర్చొని. మరి పలకరిస్తే చాలు, కాదు బలహీనత. ఏం ఉపయోగం? మా ఆయన అని మొదలడ్డం, వాళ్ళ ఆయన అంతే, ఈ ఆయన కూడా అంతే. సీతాదేవిని చెప్పమంటే బోల్డ్ స్టోరీలు. సెల్ ఫోన్ లేక మానేసింది. సెల్ ఫోన్ ఉంటే రోజు జనక చక్రవర్తి పని అయిపోయి ఉండదు. రాముడు కాపురం అంత మాత్రమేనా ఎందుకు సాగింది అంటే సెల్ ఫోన్ లేక. అంటే ఎవరైనా అంతే, అనవసరం. ఇది చెప్పకూడదండి అసలు. ఎలా ఉన్నారండి? బ్రహ్మాండంగా ఉన్నాం, మీకంటే బాగున్నాం, గొడవలేదు. నువ్వే చెప్పానని చెప్తే మేము చెప్పాం. ఇది ఆత్మవిశ్వాసం. చెబుతాం, ఏం ఉపయోగం? పైగా కష్ట సుఖాలు ఎప్పుడు చెప్పుకోవడమే అవుతుంది, అవి తీరలేదు.
చెప్పద్దు అసలు. అంతగా దుఃఖం వచ్చిందమ్మా ఆయనకి చెప్పండి. ఆయన చెబుతున్నాడు కూర్చుని చెప్పండి, దెబ్బకు తీరిపోతాయి. అది చెప్పమ్మా. అక్కడికి వచ్చేసరికి ఇవన్నీ బొమ్మలు, కానీ మన నమ్మకానికి మాత్రం అన్ని చేస్తాం. నమ్ముతున్నామో తెలియదు, నమ్మట్లేదో తెలియదు. నిజంగా భగవంతుడు నమ్మిన వాడవుడు సాటి మనిషికి ఒక్క మాట చెప్పడు, భగవంతుడిగా చెప్తున్నాడు. ఈ సమస్తం ఆయనే మనం చెబుతున్నాం. ఓ పక్క వాళ్ళకి ఎందుకు చెబుతామండి? అడ్డమైన వాళ్ళకి ఆయన చెప్పాలి కదా. నాకు చెప్పరా బాబు, నేను తీరుస్తాను ఆయన అంటుంటే నువ్వు ఉండే అలాగని పక్కవాడికి చెప్పు. పక్కవాళ్ళకి చెబుతాం, పత్రికల వారికి చెబుతాం, పరమేశ్వరుడికి చెప్పు. అందుకే అతి పరిచయాల వజ్ఞ ఎవరితోనూ అతి స్నేహం పనికిరాదు. ఎంతవరకు ఉండాలో అంతవరకు. సంతత గమనాద్ అనాదరో భవతి. ఎవరింటికైనా సరే రోజు వెళ్ళకూడదు, ఎంత దగ్గర వాళ్ళైనా సరే. మేము చూస్తే కానీ ఉండలేం. ప్రతి వీకెండ్ కలుస్తూ ఉంటాం. అవసరం లేదు, వీక్ అయిపోతుంది ఆ ఎండ. చాలా వీక్ అయిపోతుంది ఎండ. వీక్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉండాలంటే ప్రతి వారం వెళ్ళకూడదు. అప్పుడే బంధం బాగుంటుంది. సంతత గమనాద్ అనాదరో భవతి. మొదటి రోజు పెడితే ఆశ్చర్యకరంగా కాఫీ టీలు ఇస్తారు, టిఫిన్లు పెడతారు. రెండో రోజు పెడితే కాఫీ ఇస్తారు, టిఫిన్ పెట్టారు. మూడో రోజు పెడితే ఏమీ పెట్టరు, మీరు తినే వచ్చి ఉంటారు. నాలుగో రోజు పెడితే మేము చేసుకుంటున్నాం, ఓ చెయ్యండి. ఐదో రోజు పెడితే ఉద్యోగం సద్యోగం లేనట్టుగా ఉంది అంటారు. అయిందా? ఇదే సంతత గమనాద్ అనాదరో భవతి. ఎందుకు వెళ్ళాలి అనిసార్లు మనకు పని ఉంది. దీనికి ఉదాహరణ ఎంత చక్కగా చెబుతున్నానంటే చాటువుగా కవి, మలయే భిల్లపురంధ్రి చందన తరుక అష్టం ఇంధనం కురుతి. మలయ పర్వతం మీద మంచి గంధపు చెట్లు చాలా విస్తృతంగా ఉంటాయి. అక్కడి నుంచి వచ్చింది గారిపు. ఎంత విస్తృతంగా ఉంటాయి అంటే ఆ మంచి గంధపు కట్టెలు ఇలా రాలిపోతూ ఉంటే వాటిని అక్కడ కోయ జాతి స్త్రీలు వేణీళ్ళు కాచేసుకుంటారు పొయ్యిలు పెట్టి. చందన తరుకాష్టం ఇంధనం కొరితే వేణీళ్ళు. మనం అదే మనకు మంచి గంధం మైసూరు వెళ్ళి వీణ కొన్నాం. వీణ 1500. మంచి గంధం, చందనం, శాండల్వుడ్ అని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. స్మగ్లింగ్ చేస్తే చందనం బోర్డు ఖరీదు. అయితే ఎందుకు స్మగ్లింగ్ చేస్తాడు? ఇనుము ఎవడు స్మగ్లింగ్ చేయడే, మట్టి ఎవడు స్మగ్లింగ్ చేయడానికి ముందు కూడా చేస్తారు. అంటే ఖరీదైంది కదా చేసేది. వాళ్ళకి ఎందుకు కాదు, కోయి అస్తమానం అక్కడే కాళ్ళ తగులుతుంటే అడ్డంగా తీసుకెళ్లి కోళ్ళు పెట్టేస్తారు. మంచి గంధం చెక్క. అంచేత మనం లోకు కాకుండా ఉండాలంటే ఎవరితోనూ ఎక్కువ పరిచయాలు పనికిరావు, ఎవరింటికి ఎక్కువ వెళ్ళడం పనికిరాదు, ఎవరితోనూ ఎక్కువ సాంగత్యం పనికిరాదు, ఎవరికి అనేక విషయాలు చెప్పడం పనికిరాదు. అడిగింది అడిగినంత వరకే చెప్పి మూసి. అమెరికా వాళ్ళ నుంచి నేర్చుకోవాలి విషయం. ఓకే ఇక్కడ మూసేస్తాడు, ఒక్క మొక్క ఎక్స్ట్రా చెప్ప. ఓకే 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 చెప్ప. ఓకే ఒక ముక్క చెప్పడం. మనం అలా కదా అడగడం. పాపం అంత ఇండియా చరిత్ర అంతా వాడికి చెప్పి ఇప్పుడు లోపు అయ్యి. అటువంటి మంచి గంధపు చెట్ల నుంచి మలయ పర్వతం నుంచి దక్షిణం వైపు నుంచి గాలి వస్తుంది కాబట్టి మన ప్రాచీన వాస్తు శాస్త్రంలో దక్షిణం వైపు తీర్పెట్టి. ఇంతకు వాస్తు అంటే సైన్స్ అంటే అది ఇప్పుడు ఎందుకు దెబ్బతిందంటే అపార్ట్మెంట్కి వర్తించింది. మీరు పల్లెటూరులో ఎకరం దొడ్డి ఎకరం ఇల్లు కట్టుకుని పెట్టుకోండి, బాగా దాని ఉద్దేశం. వ్యవస్థ మారిపోయిన తర్వాత సెంటిమెంట్ అయితే ఏమవుతుంది? కానీ దక్షిణం వైపు తెలిపి కిటికీలు పెట్టమన్నారు, మళ్ళీ వాకిలు పెట్టకూడదు. ఎందుకంటే ఆ గాలి గుమ్మంలోంచి రాకూడదు, కిటికీలోంచి రావాలి. అక్కడ మంచం వేసి పట్టుకుంటే సుఖంగా పూర్వం ఫ్యాన్లు అవి లేవు కదా. అలాగే అర్ధరాత్రి 2 గంటలకు ఒక గాలి వీచింది. అది ఏం చేసినది విచిత్రంగా, ఆ గాలి వనమాలి విమాన పతాక కల్లు మంచులియ. ఆ ఊళ్ళో ఉండే దేవుడు ఉన్నాడే విష్ణుమూర్తి, స్థానికంగా ఆయన పేరు మన్నార స్వామి. ఆ విష్ణుమూర్తి యొక్క కోవెల ధ్వజస్తంభాలను తాకింది ఆ గాలి అలా వీస్తూ వచ్చి. ఆ ధ్వజస్తంభాలకి పసిండి మువ్వగవి నొక్కొక మాటు కదల్ప. ఆ ధ్వజస్తంభాలు ఇలా 3 చెక్క బద్దీల్లో ఉంటాయి కదా, వాటికి మళ్ళీ గంటలు ఉంటాయి. ఆ గంటల లోపల ఆ మువ్వలు ఉంటాయి. భగవంతుడి యొక్క ఆస్తి అలాడు ఔదార్యం అలా ఉండేది. అన్ని బంగారపు గంటలు, బంగారపు మువ్వలు. పట్టుకుపోయేవాడు ఎవడు లేదు. ఆ వ్యవస్థ అలాగే. గుడి గోడ కూడా బంగారంతోనే చేసేది, ప్రహారీ గోడ ఎవడు ముట్టుకునేవాడు కాదు. అందుకని గుడి గంటల మువ్వలు బంగారపు మువ్వలు. బంగారం మోగదు, ఎక్కువ మోగదు. కానీ కంచు మోగినట్లు కనకంబు మోగరా నిజం. కానీ ఎంతో కొంత మోగుతుందిగా. ఆభరణాలు చప్పుడు లేదండి. ఆభరణాల చప్పుని సంస్కృతంలో మరమరం అంటారు. మరమరం అంటే ఆభరణాలు. మీకు ఏదైనా 5-6 నగలు ఓ చోట పెట్టిలో పెడుతుంటే కొంచెం శబ్దం వస్తుంది. ఇస్త్రీ బట్టలు కదులుతున్నా కూడా శబ్దం వస్తుంది. ఆకులు గలగలలాడితే శబ్దం వస్తుంది. ప్రతి దానికి ఒక ప్రత్యేకమైన పేరుంది సంస్కృతం. ఆకులు గలగలకు పేరు వేరు, ఆభరణాలకు పేరు వేరు, ఇస్త్రీ బట్టలు కదిలితే చప్పుడుకి పేరు వేరు. అంత గొప్పది ఆ భాష. అన్ని శబ్దాలకి తేడా ఉన్నప్పుడు అన్నిటికీ తలో పేరు ఉండాలి. అందుకని ఆ గాలి అలా నెమ్మదిగా అలా అని వీచుకుంటూ వచ్చి ఆ గంటను తగ్గింది మువ్వను. అది చిన్నగా సవ్వడ చేస్తే మనకి ఇళ్లలోనూ బయట ఎక్కడ చూడండి, మీరు పక్షులు తాగితే గలగలలాడేలా కొన్ని ఇలా స్తంభాల్లో పెడుతూ ఉంటారు. అలాగే
అది మృదువైన సవ్వడి, కాస్త మనస్సుకు ఆహ్లాదంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. వనమాలి విమాన పతాక కల్లు మంచులయ, విమాన పతాక అంటే ధ్వజస్తంభం, అక్కడ జెండా కడతారు, గరుడధ్వజం. అది అది పసిడి కొయ్య, పసి బంగారంతో చేసినటువంటి జెండా కొయ్య. దానికి మళ్ళీ చిన్న చిన్న మువ్వ, గల్లు మంచులియ. అక్కడ ఈ గంటలు గల్లు 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 మనం మోగాయి. గాలి వీసింది, గాలికి మువ్వలు సవ్వడి చేసి వెంటనే ఏం జరిగిందండి? తదీయ హేమ వర్ణంచల చెంపక శాఖలందు పక్షులు రొదసేయ. ఆ గుడి చుట్టూ ప్రహారీ గోడ ముందు, అది హేమవర్ణాంచలం, బంగారంతో కట్టారు, బంగారపు తాపడం అన్నమాట. ఆ పక్కనే సంపెంగ చెట్టు ఉంది. సంపెంగ చెట్టుకు ఆకులు గుబురులుగా, పువ్వులు కూడా గుబురు గుబురుగా ఉంటాయి, పెద్ద పెద్ద పువ్వులు. అందుకని పక్షులు గూడు పెట్టుకుందుకు సంపెంగ చెట్టు చాలా ఉపయోగిస్తుంది. అక్కడ ఎక్కువ గూడు పెడతాయి. అందుకని గుడి పక్కన కావాలనే సంపెంగ చెట్టు, రావి చెట్టు వేసేవారు. పక్షులు రావాలి, గూడు పెట్టుకోవాలి, మనతో పాటు అన్ని బతకాలి కదా, అదే ఆనాటి జీవనం. అక్కడ పక్షులు నిద్రపోతున్నాయి. అవి ఈ మువ్వల సవ్వడి విని మెలకు వచ్చి లేచాడు. పక్షి పడుకోదు, కోడుకొని కట్టారు. కోడి పడుకోదు, ఎందుకంటే పడుకుంటే ఈ పెద్ద మనిషి చంపేస్తాడు. బావగారు వచ్చాడు, కోసేస్తాడు. ఇంతకుముందు దాని భర్తను కోసేసాడు, ఇప్పుడు దాన్ని కోసేస్తాడు. అందుకని కోడుకొని కంటారు. కోడి ఎప్పుడు పడుకోదు, ఏం పడుకుని అలా చూస్తున్నాడు, కోసేస్తావా? ఏం చేస్తాం, దాన్ని బతుకుతాం. మరి కోడి హక్కుల సంఘాలు లేవుగా, మానవ హక్కుల సంఘాలు ఉన్నాయి కదా, అదో అమాయక ప్రాణి. మనం వాటి గురించి ఆలోచించి ఎంతసేపు మనకూడవే. మా బావ వచ్చాడు, ఏదో పెట్టాలి, మీ బావ కోసం ఓ ప్రాణి పోవాలి. అందుకని కోడి పడుకోదండి. పక్షులు అన్నీ అంతే, లేడు పడుకోదు. మృగాల్లో పక్షులు పడుకో, ఎందుకంటే ఏమో ఎక్కడి నుంచి ఏం ప్రమాదం వస్తుంది, అలా పడుకుని మళ్ళీ లేస్తూనే ఉంటాయి. అందుకే తెల్లవారులు మీకు కోకబులు వినపడితే కారణం, మనం పడుకుంటే రావే పరవరంతం తప్ప, మనకు భద్రత ఉంది, వాటికి ఎక్కడది. అందుకని ఈ మువ్వల సవ్వడికి పక్షులు నిద్రలేసి, నిద్రలేస్తే ఏమనుకుంటే సహజంగా పక్షులకి ఏం గడియారమా, టైమా, ఏం తెలుసునండి. తెల్లారేస్తే లేడికి లేచిందే వేడంటారు, వేటకు బయలుదేరడమే. అందుకని అప్పుడే వేటకి వెళ్ళిపోదాం అని బెల 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 రెక్కలు చప్పుడు చేసి అన్ని పక్షులు లేవేసి, అది కూడా అన్నిటికి వెళ్ళి బయలుదేరుతాయి. వాటి భయం, వాటి పక్షులకు భయం ఎక్కువ. మృగాణాంచి భయం దీక్షణం అంటాడు వాల్మీకి. మృగాలకి పక్షులకి భయం ఎక్కువ. ఆ భయం ఉన్న వాళ్ళు వేసి ఒక్కడు వెళ్ళరుగా, అందుకని ఇలాగ అందరినీ అన్ని పక్షులు లేపేసి బెల 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 చప్పుడు చేసి. విచిత్రంగానండి, ఆ రెక్కల చప్పుడు కిటికీలోంచి వినపడింది. అక్కడికి లాక్కెళ్ళాడు కదా, నేను ఇల్లు బంగారంగానే ఏం కలుగుతూ. దక్షిణం వైపు నుంచి ఒక గాలి వీసింది. అది ఇంకా అర్ధరాత్రి అని మనకు చెప్పట్లా, అర్ధరాత్రి అని ఇప్పుడు తెలుస్తుంది. గాలి వీసింది. ఆ గాలికి ధ్వజస్తంభపు మువ్వల సవ్వడి చేసి, మువ్వల సవ్వడికి పక్షులు నిద్రలేసి బెల 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 అని రెక్కల చప్పుడు చేసుకుంటూ, రెక్కలు అలార్చుకుంటూ వేటకు బయలుదేరాయి. ఈ రెక్కల చప్పుడు కిటికీలోంచి వినపడి దంపతులకు మెలకు వచ్చింది. కొత్త దంపతులు వేగనని కూడుదురు అల్కను దీది దంపతులు అక్కడ పెట్టాడు. అసలైన శృంగార సన్నివేశం అంతా, రసభరితమైన సన్నివేశం అంతా అక్కడ పెట్టాడు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అక్కడ ఆ గదిలో పడుతున్నారు. గాలి కోసం కిటికీ తీశారు. కిటికీలు ఎప్పుడు ఉన్నది తెరిచి పెట్టాలి, కిటికీ ఉన్నది ముయ్యడానికి కాదు. శుభ్రంగా గోడ బగలు కొట్టి ఊసలు పెట్టడం, ఊసలకు తలుపులు పెట్టడం, తలుపులకు దోమతరలు పెట్టడం, దోమతరలకి మెషలు పెట్టడం, మెషలకు ఇంకో బుష్లు పెట్టడం. ఇక్కడ కిటికీ ఎందుకు పెట్టామంటే వాస్తు కోసం అండి. వాస్తులో కిటికీ పెట్టమన్నది గాలి రావడానిక, మూసేయడానికి. భయంకరమైన జ్ఞానం. కిటికీలు ఎప్పుడూ తెరిచే ఉండాలి, ముయ్యకూడదు. ఏసీ ఉండే చోట అవన్నీ పరిస్థితులు వేరు, అక్కడే ఉన్నాయి. కిటికీ ఉన్నది తీయడానికి, ముయ్యడానికి కాదు. బాగా వేడొచ్చింది మూసుకో, వర్షం కురిచింది మూసుకో, చలిగాలి వేసింది మూసుకో, మిగిలిన ఎప్పుడు 24 గంటలు తెరిచే ఉంటుంది. పైగా లెక్క మీకు వాస్తులో అటు కిటికీ పెడితే ఇటు కిటికీ ఉంటుంది, లేదా తలుపేనా ఉంటుంది. అంటే అటు నుంచి గాలి రావాలి, ఇటు వెళ్ళిపోవాలి, మధ్యలోనే ఉంటా. జీవితం కూడా అంతే, అనేక వస్తువు ఉంటాయి, పోతాయి, మనం ఉంటాం, చివరికి మనం పోతాం. వచ్చిందంతా పోతుంది. గాలి వచ్చి గాలిపోయినట్టే మానవ శరీరం, మనిషి జీవితంలో అనేకం వస్తాయి. మాట వచ్చింది, చివరిలో మాట పోయింది. స్పృహ వచ్చింది, స్పృహ పోయింది. ఆస్తులు వచ్చి ఆస్తులు పోతే, శరీరం వచ్చింది, శరీరం పోతుంది. ఇది వాస్తులో కూడా ఉంది చెబితే. సరిగ్గా 4 కిటికీలు ఉంటే 4 కిటికీలు, 4 దర్వాజాలు, ఇవన్నీ మీకు కిటికీలు దర్వాజాలు ఎప్పుడు సరి సంఖ్యలోనే ఉంటాయి, బేస్ సంఖ్యలో ఉండవు. 8 ఉండాలి, 10 ఉండాలి, 6 ఉండాలి, 7, 3 అని చెప్పరు. ఎందుకని దాని పోటీ సరిగ్గా. ఇది శాస్త్రం. ఇది అర్థం చేసుకుంటే ఎంత వాస్తవంగా ఉంది, హాయిగా. దీన్ని నమ్మకాలు ఎందుకు? దీన్ని మళ్ళీ ఏదో పూజ, నువ్వు ఏం పూజ చేసినా కిటికీ మూసేసే ఉపయోగం లేదు. దేవుని కూడా ఒక్కబెట్టి దానికి నమ్మకం పెట్టుకున్నాం మనం. భయం వేసేది ఏం చేస్తే పోతే వాడికి డబ్బులు కావాలంటే వాడో పూజ చెప్పాడు, కూడా వాస్తు పురుషుడు అని ఒక బొమ్మ వేసేసి ఆయనకేమో అట్టుపడి నైవేద్యం పెట్టాం. మనం నమ్మేసి మనకు పని జరిగింది. అసంతోషం పోదు ఖచ్చితంగా. ఇంజనీరింగ్, ఇట్స్ టెక్నిక్. అది ఎలా పోతుంది?
అందుకని ఆ గాలి వీస్తే మువ్వలు మోగే, మువ్వల సపడికి పక్షులు నిద్ర లేచే, పక్షులు రెక్కలు అల్లార్చిన చప్పుడుకి దంపతుడికి మెలుగువచ్చు. అందులో ఆ కొత్త పెళ్లి కూతురు అనుకుంది, వీళ్ళు ఎలా పడుతుందో అల్కలు దీరి అనే చిన్న మాటలో ఎంత చెబుతాడో కథ. అదే కవిత్వం అంటే. ఎకానమీ ఆఫ్ వర్డ్స్ అంటారు మహాతత్వవేత్త. పొయిట్రీలో ఎప్పుడు కవిత్వంలో పదాలు చాలా తక్కువ ఉండాలి, భావం లోతులో ఉండాలి. అల్కలు తీరి అంటే అర్థం వాళ్ళు పడుకున్నప్పుడు ఏదో ప్రణయ కలహం వచ్చింది, కొత్త దంపతులకు ఏదో వచ్చింది, ఒకళ్ళ మధ్య అవగాహన లోపం కదా. అందుకని ఏవో చిన్న చిన్న వస్తాయి, మరి అంత విపరీతం కాదు. ఇప్పుడు అలా కాదు, కొత్త దంపతులు కాదు, 10 ఏళ్ళ వాళ్ళకే ఎక్కువ వస్తుంది. ఇప్పటికి అవగాహన 10 ఏళ్ళు అయినా కలగపోయి కలిగేది ఏం లేదు, గాహం తప్ప. అందుకే ఓ సరదాకు ఓ మాట అంటారు, ఎదుటి వాళ్ళు చూస్తున్నారనేటువంటి భయం కూడా లేకుండా బస్ స్టాండ్లో కూర్చుని ప్రేమించుకునే వాళ్ళని ప్రేమికులు అంటారు. ఎదుటి వాళ్ళు చూస్తున్నారనే భయం కూడా లేకుండా బస్ స్టాండ్లో దెబ్బలాడుకునే వాళ్ళని దంపతులు అంటారు. దెబ్బలాడుతున్నాడు అంటే ఆయన భర్తే, వేరే వాళ్ళతో ఎందుకు దెబ్బలాడతారు అసలు? అలా ఎందుకు మారిందంటే మనం అలా చూసుకున్నాం. కావ్యాలు చదవక, సాహిత్యం తెలియక, రసమయంగా బతకడం తెలియక, ఒకటి మీద ఒకళ్ళు అపార్థాలు పెంచుకుని పని, సంపాదన, బాధ్యతలు ఇవే ముఖ్యంగా భావించి ఇంతకు మించిన జీవితం ఏదీ లేదనుకుని అయిపోయింది, దెబ్బ తిరుగుండం అయిపోయింది సంసారం. ఇంకా గొడవలు ఒత్తిళ్లు కాకపోతే ఏం మిగులుతాయి ఇక్కడ? ఇంతకంటే రసమయం ఒకటి ఉందని మనకు అర్థమైతే కదా. అందుకని పూర్వం అందరూ పురాణాలు విని, కావ్యాలు విని దాని ద్వారా జీవితాన్ని మార్చుకున్నారు. వాళ్ళకి ఏదో చిన్న చిన్న కోపాలు వచ్చాయి, మీరు ఘోరం కాదు, ఏదో చిన్న చిన్న వస్తే పాపం నేను మొగాడు ఏంటి పెద్ద అని వాడు ఇటు తినకూడదు. నేను నీకు లేనప్పుడు నాకేమిటంటే అంత నేను బతిమాలతో ఆడాళ్ళు ఒప్పుగా ఉన్నారు అని ఆవిడ అడి తినకూడదు. అంటే దంపతులు పెడమొహంగా పడుకుంటే కొత్త దంపతులు మంచానికి కూడా బాధగా ఉండదండి, దాంపత్యానికి బాధ కాదని. దాంపత్య ధర్మం అలా ఉంటే అలాగే సంసారం ఏం నడుస్తుంది. అందుకని అప్పుడు గాలి వీచింది, గాలికి మువ్వలు మోగాయి, మువ్వల సబడికి పక్షులు నిద్ర లేచాయి, పక్షులు రెక్కల లాల్చిన చప్పుడు దంపతులకు వినప్పుడు ఆ కూతురు ఆడకూతురు అనుకుంటుంటే ఏమిటో మోగాడని నాకు ఏదో పాపం ఉంటుంది, కొంచెం సర్దుకోవాలి. వాళ్ళ పొలంలో పనిచేసి ఇచ్చాడు, ఆ మాత్రం చిక్కాకుండదా ఏదో అంటాడు, నేను సర్దుకోపోతే ఎలాగా అని కొంచెం నెమ్మదిగా. అంటే అప్పటికి ఎందుకు అనిపించింది అప్పటికి ఆ భావన, పక్షులు లేచి వేటకు బయలుదేరుతూ ఉంటే తెల్లారిపోయింది అనుకుంది, అది భ్రమ. అందుకని తెల్లారకట్ట వేసింది. ఇక పక్షులు ఇప్పుడు బయలుదేరతాయి, తెల్లారకట్టే కదా. పక్షులు లేచి బయలుదేరుతుంటే తెల్లారింది అన్నమాట. నిజానికి అంత సమయం అవ్వాలి, 1 గంట అయింది. ఆ భ్రమ వల్ల అనుకున్నాయి, పక్షులు కూడా భ్రమపడ్డాయి. అవి తెల్లారింది అనుకుని మెలకు వస్తే వాడు గడియారు, పక్షులు భ్రమపడ్డాయి. పక్షులు బయలుదేరడం చూసి దంపతులు కూడా భ్రమపడ్డారు. అలాగే మొగాడికి మెలకు వచ్చింది. ఆయన అలాగే అనుకున్నాడు, ఏమిటో తెల్లారితే మళ్ళీ అమ్మ అప్పుడు 4 గంటలకి వచ్చేస్తుంది ఆవిడ అత్తగారు, ఆవిడకి పెత్తనం తలుపు కొట్టేయడం. లేవరమ్మా ఈ కాలంలో ఇంతే, మా కాలంలో అసలు పడుకునే వాళ్ళమే కాదు, ఇది కొట్టడం. మరి ఎందుకంటే మొహమాటం లేకుండా చెప్తున్న మనుషుల్లో చాలా మంది అంటే వాళ్ళకి లేని సుఖాలు ఎదుటి వాళ్ళకు ఉండడం ఇష్టం ఉండదండి. అసలు కారణం అది. ఈ మధ్య ఈ గొడవలకు మూల కారణం అది, మనకి లేని వీళ్ళకు ఉండద్దు అంతే. తలుపు వేశారంటే బాధ. ఆ విశాల హృదయాన్ని అలవాటు చేసుకో. అందుకని ఎలా జడగొట్టేద్దామా అంతే. అలా ఉండేవి పెద్ద దానికి ఏదో ధర్మాలు, ఉపన్యాసాలు, పురాణాలు ఇవన్నీ వీళ్ళు కల్పించింది. ప్రేమ రసమయమైన జీవనాన్ని మించినటువంటి పురాణమే లేదు అసలు. మన పురాణాలన్నీ అలాగే ఉన్నాయి. అందుకని తెల్లారితే మళ్ళీ అత్తగారు తలుపు కొడుతుంది, లేవాలి, మళ్ళీ మొగుడితో మాట్లాడడానికి, అది ముట్టుకోవడానికి కూడా అవకాశం ఉండదు. సరదాగా ఉండడానికి ఇది ఒక్కటే సందర్భం. ఈ సందర్భాన్ని పాడు చేసుకుంటే అలాగా ఇద్దరు ఇలా ముందుకు తిరిగే మిగిలిన వివరాలు మనం గుళ్ళో మాట్లాడకూడదు. కానీ అర్థమైపోతుంది. అందుకని చెప్పడు కూడా కవి, అల్కలు నీరి దంపతులు వేగనని కూడుదురు. వేగనని అంటే తెల్లవారిపోయిందేమో అనుకుని మిగిలిన సమయాన్ని వాళ్ళు ఆనందంగా గడిపారు అని ముగించారు. దీంట్లో మీరు గమనించండి, ఇది కేవలం ఒక శృంగార రసం కోసం చెప్పింది కాదు కృష్ణదేవరాయల యొక్క భావన. అసలు ముందు వాళ్ళు పెడమొహంగా పడుకున్నారు అంటే అప్పుడు గాలి వీచింది. గాలికి మువ్వల సబడి చేసే, మువ్వల సబడికి పక్షులు నిద్రలేచే, పక్షులు రెక్కలలార్చిన సబడికి దంపతులు నిద్రలేచి తెల్లవారిందనుకుని తమ కోపతాపాలు తీరేలా చేసుకుని ఆనందంగా కలిశారు. ఇప్పుడు గమనించండి, ఇందులో హిందూ ధర్మంలో మూలంగా ఉండే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు 4 ఉన్నాయి. గాలి వీయడం ధర్మం, దాని ధర్మం అది చేసి. పక్షులు లేచి వేటకు బయలుదేరడం అర్థపురుషార్థం, దంపతులు లేచి కలవడం కామపురుషార్థం, గుడిగంటల మువ్వలు మోగడం మోక్ష పురుషార్థం. 4 పురుషార్థాలను 4 మాటల్లో పెట్టిన మహానుభావుడు కృష్ణదేవరాయ. ఇంకాస్త లోతుల్లో సాహిత్యం ఎప్పుడు వ్యాఖ్యానాత్తు విశేషత అంటారు. వ్యాఖ్యానాన్ని బట్టి అందంగా ఆయన ఇవన్నీ చెప్పడం పద్యంలో రసజ్ఞుడైనటువంటి పాఠకుడు పట్టుకోవాలి. ఇది ఉన్నాయని కింద ప్రతిపదార్థాలు రాయరు. మాకు తాత్పర్యాలు రాసే కర్మ మాకు వచ్చింది ఈ మధ్యన. సాగర ఘోష కావ్యం రాసినప్పుడు తాత్పర్యాలు రాశారండి.
తాత్పర్యాలు ఎప్పుడు కవిలు అయ్యకూడదు, అంతకంటే దరిద్రం ఇంకోటి. పద్యం అర్థం కాకపోతే మానే చదవకు, నష్టమే లేదు. నీకు నష్టం, కావ్యం చదవకపోతే నాకేం నష్టం లేదు. అదేదో మాకు ప్రయోజనం కదా, అందరూ చదవాలి కదా, అక్కర్లేదు, నేను చదువుకుంటాను చాలు. అందరూ చదవడం కోసం కాదు, అదో పిచ్చి మాట. కవి ఎప్పుడు కావ్యం లోకోపకారం కోసం రాస్తాడు. ఎవడు చదువుతాడో వాడు బాగుపడతాడు. చదవడం వాడి అదృష్టం, కవి అదృష్టం కాదు. లోకాన్ని బతిమాలవలసిన అవసరం కర్మ కవికి లేదు. రాయడు అలా కవి. అలసాని పెద్దల మనుచరిత్ర ఒక్కటే రాశాడు, బతికడే లేదా దాంతో. ఓ 10 పుస్తకాలు రాయడు. అందుకే కవికి అనిపిస్తే ఈ మధ్య ఏమి రాశారండి అనకూడదు, ఏమీ రాయడు, మానేస్తారు అనకూడదు. చాలా తప్పు మాట. ఎప్పుడు రాజు ఏదో రాస్తూ ఉండాలి, కొబ్బరి నూనె రాయడానికి, అదే మానేశాం. కవిని పలకరించే విధానం అది కాదమ్మా. ఒక సినిమా యాక్టర్ కనపడగానే మనం ఏమంటాం, ఏ సినిమాలు ఉన్నాయండి, ఏమీ లేవు, ఆయన ఖాళీగా కూర్చున్నాడు. అయితే అమెరికా రావడం అసలు మీకు లెక్క. బాగా డిమాండ్ ఉన్నవాళ్ళు అమెరికా రారు. వచ్చిన 3 వారాల మించి ఉంటారు, నెల మించి. 3 నెలలు ఉంటున్నారంటే ఏం పని లేదని అర్థం, మొహమాటమే లేదు. మనం ఏమంటాం, ఏమైనా సినిమాలు చేతిలో 4 ఉన్నాయండి, ఏంటి పేపర్లో విసిరిక ఏం లేవు. మనం అడిగాం కాబట్టి చెబుతున్నాడు. అతను ఇబ్బంది పడుతున్నాం. అంతకంటే మీరు నటించిన సినిమాలో పలానా సన్నివేశం చాలా బాగుంది, అది 20 ఏళ్ల సినిమా అయినా పర్వాలేదు, చెప్పండి, ఆయన సంతోషిస్తాడు. ఇది కాదు మనకని. ఇంక ఈ మధ్య ఎవరు రాస్తున్నారండి అనకూడదు. ఇదివరకు మీరు రాసిన కావ్యంలో ఆ పద్యం చాలా బాగుంది అనండి. ఒక 100 కావ్యాలు రాస్తాం. ఓ మన కావ్యాలు చదువుతున్నారు అన్నమాట. అందుకని మనం రాయాలి. ఇంకా చదవడం ఈ ఊరికి ఏం రాసి ఇంక ఉపయోగం ఏంటి అడిగితే, ఈ మొహమాటానికైనా ఒక 10 బుక్స్ పబ్లిష్ ఏమి అయ్యేది, ఎవడు చదువుతాడు? కవిత్వం దమ్ము ఏమిటి అంటే, కవి హాయిగా ఉంటాడు, స్వేచ్ఛగా ఉంటాడు, లోకానికి లొంగాల్సిన అవసరం కవికి లేదు. కవి రేవో ప్రజాపతికి. కవి సృష్టిస్తాడు లోకాన్ని తన మన ప్రపంచంలో. ఇంత అద్భుతమైన ప్రపంచం. ఇంకాస్త లోతుల్లోకి వెళ్ళండి. వ్యాఖ్యానం ఆ తాత్పర్యం ఆయన రాయలేదు కాబట్టి రాస్తే నేనే పెడతాను, ఇంతకు మించి ఇవ్వలేదయ్యా అంటే ఆయనే. అది ధర్మం, గాలి వీయడం ధర్మం అన్నాం, పక్షులు బయలుదేరడం ధర్మ అర్ధ పురుషార్థం, దంపతులు కలవడం కామ పురుషార్థం, గుడి గంటలు మువ్వలు మోవడం మోక్ష పురుషార్థం కదా. ఇందులో గాలి సహజంగా వీచింది, దాని ధర్మం అది చేసింది, అందులో భ్రమలే. గంటలు కూడా గాలికి మోగే, అందులో భ్రమపడి మోగల. కానీ అర్ధ పురుషార్థం, పక్షులు భ్రమపడి నిద్రలేచి వేటకి వెళ్ళి పక్షులు భ్రమపడ్డాయి, అర్థం. దంపతులు కూడా భ్రమపడి కలిశారు, తెల్లారలేదంటే కలిసేవాడు కాదు, కాస్త గట్టిగా ఉండేది వ్యవహారం. లాస్ట్ డేట్ వస్తుంటే దగ్గర పడుతుంది చూడండి అప్లికేషన్లకు. అలా అంటే అర్ధకామాలు నిన్ను భ్రమలో పడేస్తాయి, ధర్మ మోక్షాలు నిన్ను బయట పడేస్తాయి ఖచ్చితంగా అని ఒక అద్వైత దృక్పథాన్ని మనకు అందిస్తుందా లేదా కావ్యం. ఇంకా శ్లోకంలో కడదాం. వ్యాఖ్యానాత్తు విశేషత. ఈ మొత్తం పరిణామాలు 4ంటికి మూల కారణం గాలి వీయడమే. అంటే నీ ధర్మం నువ్వు చేస్తే అర్ధ పురుషార్థం, కామ పురుషార్థం, మోక్ష పురుషార్థం వాటంతటవే నెరవేరతాయి, కంగారు కొరకు. ఏ ప్రచారం ఆశించకుండా, ఏ ధనం ఆశించకుండా, ఎవరి నమస్కారాలు ఆశించకుండా, ఎటువంటి గుర్తింపులు గౌరవాలు ఆశించకుండా అద్భుతంగా నువ్వు పాడే పాట పాడు, నువ్వు ఆడే ఆట ఆడు, దాని ఎందు లీనమయ్యాడు. ఎవరు చూస్తున్నారు, చూసిన పాడిన తర్వాత నన్ను పలకరించారా లేదా, బహుమతి ఇచ్చారా లేదా, ఈ భావాలు మనస్సులో వస్తే అది పాట కాదు. నీ కోసం నువ్వు పాడు మిత్రమా, ఎవరు అక్కరా, ఎవరు వినాల్సిన పనే లేదు. మన కోసం మనం పాడు, మన ఆనందం కోసం మనం పాడుకుంటాం, మన ఆనందం కోసం మనం పద్యాలు రాసుకుంటాం. మన బాపు లాంటి చిత్రకారులు తన ఆనందం కోసం బొమ్మేసుకుంటే మీరందరూ చూడటం మీ అదృష్టం, ఆయన అదృష్టం ఏంటి, చూడకపోతే మీ దురదృష్టం. లోకం గుర్తింపు పెద్ద సమస్య కాదు. ఇలా చేశాడు కాబట్టి అంటే నీ ధర్మాన్ని నువ్వు చేయి. మీరు ఉద్యోగులుగా ఉన్నారు, మీ ధర్మాన్ని మీరు చేయండి, మీ ఉన్న సంస్థకు మీరు చేయండి, మీ కుటుంబానికి మీరు చేయండి. వీలైతే అక్కడ భారతదేశంలో మీ సొంత గ్రామాలను ఎవ్వరికి ఇవ్వద్దు, మాతో సహా పండితులకి, స్వామీజీలకి, పీఠాధిపతులకి ఎవరికి కాదు. మీ ఊళ్ళో చేసే దాన ధర్మాలు. మీ ఊళ్ళో చాలా పేదవాళ్ళు ఉన్నారు, ఓ బడి లేదు, బడిలో సౌకర్యాలు లేవు, ఆడపిల్లలకి మరుగుదొడ్లు లేవండి, ఎంత ఇబ్బంది పడుతున్నారండి పల్లెటూరు. స్కూల్ పిల్లలు ఇక్కడి నుంచి డబ్బు మీ బంధువుల చేత ఆ పని చేయించండి, జీవితం ఎంత సార్థకం అవుతుంది. మనం ఒక్కడం చేస్తే అవుతుందా అనకూడదు. కృష్ణదేవరాయలు ఏం చెబుతున్నా అంటే, అర్ధరాత్రి వీచిన గాలికి ఈ పరిణామాలన్నీ జరుగుతాయని తెలియదు కదా, అయినా దాని పని చేసింది కదా, అప్పుడే అనుకోకుండా ఇవన్నీ జరిగాయి కదా, అందుకని నువ్వు చేయదలుచుకున్న పని ఏదో నువ్వు చేస్తే ఇవన్నీ జరగవా, థింక్ ఇట్ ఓవర్, ఆలోచించమని చెబుతున్నాడు. అది కవి. ఇంత గొప్ప దాంట్లో చివరికి నేను లాగుతున్న సారాంశం ఏంటంటే, అసలు ఈ దేశంలో దంపతులు దెబ్బలాడుకుని ఎడమొహం పెడమొహంగా పడుకుంటే గాలి కూడా సహించదు, ఏదో ఒకటి చేసి వాళ్ళని కలుపుతుంది. అది భారతదేశం. గాలి వీచిబట్టే కదా ఇన్ని జరిగాయి. భారతదేశం సంస్కారం ఎటువంటిది అంటే, నా దేశంలో గాలి వీచైనా సరే ఏదో రకంగా కలుపుతాం. గాలి అయినా సరే, గాలి కూడా సహించలేదు. ఆ గాలి ఎటువంటిది కాదు, అది కలిసి ఉండే గాలి తప్ప విడిపోయే గాలి కాదు. అక్కడ మావిడాకులే ఉంటాయి, విడాకులు ఉండవు. ఆ సంస్కృతి అది కాదు.
ఇది కావ్యం. ఇంత మంచి కావ్యంలో ఎలాంటి వాడు పుడతాడండి? దానికి తగిన వాడే పుట్టాడు. అందుండెన్ ద్వయ పద్మ సద్భవదనుండు, అందుండెన్ ద్వయ సద్మ పద్మవదనుండు అద్వంద్వుడు. విష్ణుచిత్తుడు అని ఆయన పుట్టాట. ఆయన గుణగణాలు వర్ణిస్తున్నాడు, ఎంత అద్భుతంగా ఉపయోగిస్తున్నాడో భాష. అందుండెన్ ద్వయ సద్మ పద్మవదనుండు అద్వంద్వుడు అశ్రంతయోగందో బద్ధ మధుద్విషద్విరదుడు ఉరుచ్ఛందో బృంద తదంతవాగ పఠనా సంజాత తజ్జన్య నిష్పంద ద్వైత సుసంవిదాలయుడు నిష్ఠన్ విష్ణు చిత్తుండనం అందుండెన్ ద్వయ సద్మ పద్మవదనుండు. ఇంత ధాటిగా చెబుతాడండి కవిత్వం. అందుకే ఆముక్త మాల్యద నారికేళ పాకం అంట. అంటే కొబ్బరికాయ పగల కొట్టి పచ్చడి చేసుకుంది అన్నాం. ఎంత కష్టమో ఇది అంత కష్టం. సాహిత్యంలో 3 పాకాలు ఉంటాయి: ద్రాక్ష పాకం, కదళీ పాకం, నారికేళం. ద్రాక్ష పండు ఆలప్పన్నాం, కష్టమేముంది, మింగేవు. పైగా ఈ మధ్య సీడ్లెస్ ఫర్ ది మైండ్లెస్ చదువుడు. విత్తనం కూడా లేదు, శుభ్రంగా మింగేయడమే. విత్తనం ఉంటే మళ్ళీ అది పని, ఓ గిన్నె, ఓ కప్పు, ఓ వేస్ట్ పేపరు, అదొకటి వచ్చేది. మన మైండ్లెస్ కూడా తయారై సీడ్లెస్గా పండి ఉంటుంది నా తలకాయ. ఎందుకది? అందుకని ద్రాక్షపాకం అంటే ఇలా నొట్టు తినేవి తేలిక అలా ఉంటాయి. కరుణశ్రీ గారి పద్యాలు అలాగే ఉంటాయి. ఏం నువ్వు అర్థం చెప్పక్కర్లేదు. గారులు బారులు తీరి భూపతులు బంగారు గద్దెల మీద కూరుచున్నారు, వెలుంగుచుండే నేనమ్ముల ముందు ఒక పెద్ద విల్లు సీతాస్వయమనం. ఎవరు అర్థం చెప్పక్కల, హాయిగా ఉంటుంది, పిల్లలకే అర్థమైపోతుంది. శృంగార మధుకమాలికను గైకొని జానకి చూచువారి నోరూరగ తండ్రి ప్రక్క నిలుచున్నది ముద్దుల పెండ్లి కూతురై. ఇది ద్రాక్షపాకం. అర్థం కాదే ఉంది. కదళీ పాకం అంటే అరటిపండు. ద్రాక్ష పండు నోట్లో వేసిన ఆ పండానికి వీలేదు, అరటిపండు గొంతు పట్టుకుంటుంది. దాన్ని తొక్క తీయాలి. తొక్క తీయడంలో కూడా తొక్క తీసాక పండు ఎంత ఉంటుంది, ఓసారి మిగితే మళ్ళీ అంటాం. కొంచెం కొంచెం తినాలి. దానికి పెద్ద అందం వ్యవహారం. నిలబడాలి, కొంచెం తొక్క తీయాలి, కొంచెం తినాలి, కొంచెం తొక్క తీయాలి, కొంచెం తినాలి. ఈలోపు డైలాగ్ వేయాలి. ఎన్నున్నాయి దాని లెక్కదా. మను చరిత్ర, వశు చరిత్ర లాంటి పద్యాలు అలా ఉంటాయి. కాస్త కొంచెం కష్టపడితే కానీ అర్థం. కృష్ణదేవరాయల పద్యాలు, విశ్వనాథ వారి పద్యాలు నారికేళ్ల పాకంలో ఉంటాయి. అది కొబ్బరికాయ. నీ పోట్లు నువ్వు పడాల్సిందే, కానీ దాని రుచి నువ్వు గీసుకున్నా సరే కొబ్బరికాయ రుచి అరటిపండుకు రాదు కదా. నాకు కొబ్బరికాయ అంటే ఇష్టం లేదన్నది, నీకు ఓపిక లేదని చెప్పు. కొబ్బరికాయ పచ్చడి ఇష్టపడడం లేదని నీకు దమ్ము లేదని చెప్పరాదా? ఇష్టం ఏదో గట్టిగా అలాగే ఉంటుంది. దాని పద్ధతి. దాన్ని చెట్టు నుంచి తీసేటప్పుడు కష్టం, పీసు తీసేటప్పుడు కష్టం, పగల కొట్టేటప్పుడు కష్టం. అందులో మళ్ళీ సెంటిమెంట్ 2 ముక్కలు అవ్వాలి, గొడవ. అక్కడి నుంచి మళ్ళీ చాకెట్ ముక్కలు కొయ్యాలి, దానికి మళ్ళీ పంచదార చేర్చాలి, నోట్లో వేయాలి, గంట ఆడించాలి, పచ్చడి రుబ్బాలి, మళ్ళీ తినాలి. ఇంత గొంతు పోకుండా ఉండాలి. నా పూటకాడ మధ్యాహ్నం కొబ్బరికాయ పచ్చడి తింటే సాయంత్రం ఉపన్యాసం ఉండదు. అర్చకులు బాధ ఇదే, రోజు కొబ్బరికాయ తినేస్తారు, మంత్రాలు పడతాం. కష్టం అది. వాళ్ళు దొరికేది కొబ్బరికాయ ఏం చేస్తారు? అందుకని ఇబ్బందులు ఉంటాయి. అందుకే వాడు మామిడికాయ కలుపుతారు, అందులో తెలివైన వాడు. కొబ్బరికాయ మామిడికాయ కలిపితే ఆ గొడవ అది ఒకటి కనిపెట్టారు. మళ్ళీ అందరూ గొంతు పోతే మంత్రం అలాగా సుస్వరంగా లేదంటాడు అవడం. దాని ఉపాయం దానికి ఉంటుందండి. చదువుకూడ దరిద్రానికి అనంత కూడా ఉపాయాలు అండి. అందుకే నారికేళ్ల పాకం అంటే కొబ్బరికాయ పగల కొట్టి తినడం, పచ్చడి చేయడం, తినడం అన్ని కష్టాలు. దాని వల్ల ఇబ్బంది కూడా ఉంది. అరటిపండు తింటే ఏమీ రోగం రాదు, ద్రాక్షపండు అసలు. కానీ కొబ్బరికాయ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అలానే మానేస్తామండి. సంసారంలో చాలా కష్టాలు ఉన్నాయి, మానేసేమిటి? అందరం దిగుతూనే ఉన్నాం, గొయ్యని తెలిసి కూడా. అంటే దాని మాధుర్యం దాని బుద్ధులు అదే ఎందుకు దిగుతాం? అదే అంతే. కృష్ణదేవరాయల పద్యాలు నారికేళ్ల పాకాల్లో ఉంటాయి. మనం విసుక్కోకూడదు. దాని ఓపిక దానికి ఉండాలి. చెప్పేవాడు ఉండగా. అందుండెన్ ద్వయ సద్మ పద్మవదనుండు అద్వంద్వుడు అశ్రంతయోగందు బద్ధ మధుద్విషద్విరదుడు అన్వర్ధాభిధానుండు ఉరుచ్ఛందో బృంద తదంతవాగ పఠనా సంజాత తజ్జన్య నిష్పంద ద్వైత సుసంవిదాలయుడు నిష్ఠన్ విష్ణు చిత్తుండనం. విష్ణు చిత్తుడు అని ఒక బ్రాహ్మణ శిఖామణి ఉన్నాడు. ద్వయ సద్మ పద్మవదనుండు ద్వయమంత్రం అంటారు వైష్ణవ పరిభాష. నారాయణమూర్తికి నమస్కారం అని ఒకటి, నారాయణ చరణములే నాకు శరణములు అని ఒకటి. అవి నేను మైకులో చెప్పకూడదమ్మా, మంత్రాలు అందుకని చెప్పాను. ద్వయమంత్రం అంట. మంత్రాలు ఎప్పుడు మైకులో చెప్పడం. బీజాక్షరాలు ఉండే మంత్రాలు టీవీలో మైకుల్లో చెప్పడం అంతకంటే పాపం ఇంకోటి చెప్పకూడదు. అది అందరూ ఉచ్చరించేవి కాదు, అందులో చదివేది కాదు, మొహమాటం లేదు నాకు చెప్పడం. దానికి ఉపాసన ఉండాలి, గురువు దగ్గర ఉండాలి, నేర్చుకోవాలి, చేసుకోవాలి. అది కూడా సిద్ధి పొందిన గురువు అయిన ఆ మంత్రోపాసన వల్ల సిద్ధి పొందిన కూడా ఊరికి డబ్బులు తీసుకుని ఉపదేశం ఇచ్చేవాడు. అదంతా వేరే. మనకు కావాల్సింది కథ. ద్వయ సద్మ పద్మవదనుండు
ఆయన ద్వయమంత్రానికి సద్మ అంటే నిలయమైన పద్మవదనం లాంటి ముఖం, పద్మం లాంటి ముఖం కలిగిన ఆయన ముఖ పద్మంలో ఎప్పుడూ ఆ నారాయణ మంత్రాలు రెండు అలా నడుస్తూ ఉంటే ఆ ముఖంలో నారాయణమూర్తి ఉన్నాడేమో అనిపిస్తుంది. అలా చేసుకోవాలి మనం భక్తి. ఈ సమయం ఆ సమయం అని కాదు, ప్రతి సమయంలోనూ మనసులో నడవాల్సింది అదే. అంతకు మించింది ఉంటుందండి. అద్వంద్వుడు అది చాలా ముఖ్యం జీవితంలో. పూజ చేయగానే సరిపోలేదు, గుళ్ళోకి వెళ్ళగానే సరిపోలేదు, రోజుకో పుస్తకం పారాయణ చేయగానే సరిపోలేదు. అద్వంద్వుడు, ద్వంద్వాలకి అతీతంగా ఉంటున్నావు. ద్వంద్వాలంటే కష్టం సుఖం సమానంగా తీసుకో, చలి వేడి సమానంగా తీసుకో, రాగం ద్వేషం సమానంగా తీసుకో. అది ఆచరణ. అవి తీసుకోం మనం సాధారణంగా. మనం ద్వేషించే వాళ్ళని ద్వేషిస్తాం, పైగా వాళ్ళని ఏమైనా చేయమని ఈయన అడుగుతాం. ఆయనకి మంట ఎత్తిపోతూ ఉంటాం. నీ ద్వేషాలని నాకెందుకు అంట కడతావా? ద్వేషం వదిలేయమని నేను చెబుతుంటే అబ్బాయి వాడు నన్ను ఇబ్బంది పడుతున్నాడు, వాడి సంగతి నువ్వు చూసుకో. మరి వాడు కూడా అలాగే దండం పెడితే, ఇద్దరు ఎన్నికల్లో పోటీ చేస్తారు, ఇద్దరు గుళ్ళో దండం పెడితే దేవుడు వెరుమోహం వేస్తాడు. పాపం ఏం చేయాలి ఇప్పుడు? పెడతారు ఇద్దరు గెలవాలి, పైగా అత్యధిక మెజార్టీలు ఎలా గెలుస్తారండి ఇద్దరు? ఇవంతా మనం చేసే పిచ్చి పనులు ఇవన్నీ. అందుకని అద్వంద్వుడు ముందు భక్తుడైన వాడు, పూజ చేసేవాడు, గుళ్ళోకి వెళ్ళేవాడు ముందు అలవాడు చేసుకోవాల్సిన లక్షణం ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి. శీతోష్ణాలు సమానంగా భావించు, కష్ట సుఖాలు సమానంగా భావించు, తట్టుకోవాలి. రాగద్వేషాలు సమానంగా భావించు. అలా ఎదిగితే విష్ణు చిత్రులు కనపడితే భగవంతుడు మనకు కనపడతాడు. ఎందుకు కనపడు? మనకి ఎందుకు కనపడ్డాడు? ఇవి ఏమీ భావించకుండా నీకు రోజు నేను అరటిపండు అరటిపండు కోసం కూర్చున్నాడు ఆయన. ఆయనకి అరటిపండు లేవా? ఈ ప్రపంచంలో ఉన్న అట్టి తోటలన్నీ ఆయన బాబు, ఈ ప్రపంచం అయింది కదా, ఎవరికి కావాలి? అశ్రంతయోగందు బద్ధ మధు ద్విషద్విరదుడు. శ్రీ మహావిష్ణువు ద్విరదుడు, ఒక ఏనుగు లాంటి వాడు. వైభవం, గజం అంటే వైభవం అండి. అందుకని భగవంతుడు ఏనుగుతో పోల్చి. ఏనుగుని బంధించాలంటే భగవంతుడు తన హృదయంలో బంధించాడు. ఆయన ఏనుగుడు మామూలుగా బంధించవచ్చు, ఏనుగుని కూడా బంధించాడు. ఏనుగుని మరి బంధించాలంటే దానికి ఒక గొలుసు ఉండాలి. ఆ గొలుసుని అందు అంటారు. ఎక్కడి నుంచి పట్టుకొస్తాడో పదాలని అందు అంటారు. ఏనుగును బంధించేటువంటి గొలుసుని అందు అంటారు. దానిలో పలుపుతో కడితే ఆ పలుపుని వారి అంటారు. ఏనుగును కట్టే కొయ్యని ఆరాణం అంటారు. ఏనుగుకి సంబంధించిన సమస్త సామగ్రికి కొన్ని ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. పూర్వం భారతదేశంలో ఏనుగుల దుకాణాలు ఉండేవి, ఇప్పుడు కుక్కల షాపులు ఉన్నాయి. కథ ఎక్కడి నుంచి ఎలా మారిందనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. కుక్క సబ్బు, కుక్క చొక్కా, కుక్క డాక్టర్ ఆయన ఒకరు. అంటే గజ వైభవం దాని నుంచి మనకి అరగజ వైభవానికి వచ్చింది. సింహాల దుకాణాలు ఉండే చోట ఇప్పుడు గ్రామ సింహాల దుకాణాలు వచ్చాయి. మరి మంచి రోజులు ఎక్కడి నుంచి ఉంటాయి? మనుషులు అలాగే ఉంటారు. సింహాల్లో ఏనుగుల్లో ఉండేవాడు ఒక బుద్ధుడు అయ్యాడు. అంచేత పూర్వకావ్యాల్లో ఈ వర్ణనలు ఎందుకంటే విష్ణుమూర్తిని ఏనుగండం ఏమిటండి? ఏనుగులా బతకాలి, సింహంలా బతకాలి, కుక్కలా ఆలోచించకు. అది అలవాటు చేయడం మనిషికి. సింహంలో బతుకు, ఏనుగులా బతుకు, వైభవంగా బతుకు, గౌరవంగా బతుకు. కుక్క, పిల్లి, ఎలక ఏమిటా మాట? ఇవాడు చదువు నిండా అవే. సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్, రెండు దిక్కుమాలి జంతువులు, ఏబిసి. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, 4 పనికి మళ్ళీ మాట. ముందు తిండి, అమ్మ కళ, నాన్న కళ, చదువు అక్కల. ముందు తిండి, యాపిల్ తిని, బ్యాట్ చదువు, బ్యాట్ తెచ్చుకో, క్రికెట్ ఆడు, చదువు అక్క. తర్వాత క్యాట్, డాగ్, కుక్కల, పిల్లిలా బతుకు. ఇంక మరి ఆ మీడియం ఇంకా అంతకంటే గొప్ప వండలా తెస్తున్నాడు. అదే తెలుగు మాధ్యమం అయితే అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు. అమ్మ ధర్మానికి ప్రతీక, ఆవు అర్థ సంపదకి ప్రతీక, అర్థ పురుషార్థం. ఇల్లు పెళ్ళవడం, మన్మధుడు కామపురుషార్థానికి ప్రతీక, ఈశ్వరుడు మోక్షానికి ప్రతీక. ఎంత గొప్పది మన భాష, ఎంత గొప్పది మన భాష. ఎటువంటి దాన్ని కోల్పోయామండి. ఏం దిక్కుమాలిన చదువులు చదివామండి.